వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మన ముందు ఉన్నారు ప్రముఖ నటులు, దర్శకులు రవిబాబు గారు. నమస్తే రవి గారు. నమస్తే సార్. సార్ మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం భయం. దేనికి సార్ భయం? మీరు వేసిన పాత్రలు, కొంచెం సైకిక్ పాత్రలు ఇవన్నీ. దానికి తోడు మీ దగ్గర పనిచేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చెప్పాడు, ఆయన మామూలుగా కూల్గా ఉంటారు, ఉన్నట్టుండి రైజ్ అవుతారు, కోపం ఎక్కువ, ఇదంతా చెప్పారు. ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నాను నేను. అంటే నిజంగా అట్లనే ఉంటారా, ఊరికే అది సినిమాకి మాత్రమే పరిమితమా? రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారు సార్. బట్ ఫండమెంటల్గా ఏంటంటే నేను వర్క్ మీద చాలా ఫోకస్డ్ అండి. షెడ్యూల్ అంటే చాలా ఫోకస్డ్. ఈ రోజులో ఇంత వర్క్ నేను ఎగ్జిక్యూట్ చేయాలని వస్తాను. నేను ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ వర్క్. నేను మిగతా వాళ్ళలాగా ఈ సీన్ 2 రోజులు 3 రోజులు అయినా పర్వాలేదు లేదు, ఎందుకంటే లిమిటెడ్ వర్క్ పెట్టుకుంటాను. ఆ లిమిటెడ్ టైంలో నేను ఫినిష్ చేయాలనుకుంటాను. సో ఆ టైంలో నేను ఫోకస్డ్గా ఉంటాను, నాతో పనిచేసే వాళ్ళందరూ ఫోకస్డ్గా ఉంటారనుకుంటాను. అందుకు సీరియస్గా అనిపిస్తాను. తిడతారంటగా బాగా ఎవరిని కింద అసిస్టెంట్లో? తిడతారు అంటగా అన్నారు అంటే మీరు విన్నారు వేరే రోజు. నాకు ఎట్ట తెలుసు? సో ట్రాన్స్లేషన్లో చాలా పోతుందండి అది. ఇప్పుడు యాక్చువల్ స్పాట్లో జరిగేది ఏంటో ఎవరికి తెలియదు కదా. స్పాట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నాతో యాక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే నాతో పనిచేసిన వాళ్ళు, లేకపోతే నేను డైరెక్ట్ చేసిన వాళ్ళని మీరు అడిగితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. హియర్ సేమ్ ఏదో నేను కామెంట్ చేయదలుచుకోలేదు సార్, ఎందుకంటే రకరకాల మంది రకరకాలుగా మాట్లాడతారు. మీరు వర్క్ ఫోకస్ అన్నారు కదా, అది నచ్చింది నాకు. ఎందుకంటే జనరల్గా సినిమా వాళ్ళు టైంకి రారు, మీరు 10 నిమిషాలు ముందు వచ్చారు మా ఇంటర్వ్యూకి. నాకు పంక్చువాలిటీ అంటే చాలా ఇంపార్టెంట్ సార్. నేను అవతలోడి టైం వేస్ట్ చేయడం ఇష్టపడను, నా టైం వేస్ట్ అవ్వడం కూడా నేను ఇష్టపడను. సో అందుకని చెప్పేసి ఐ ట్రై టు బి వెరీ పంక్చువల్ 99% ఆఫ్ ద టైం. ఇప్పుడు ఏమైందంటే ప్రాబ్లము, ప్లేసెస్ అన్నీ కొంచెం స్ప్రెడ్ అయి ఉన్నాయి. ట్రాఫిక్ నేను ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాను. అది కరెక్టే. సో ఇంతకుముందు నేను బంజారా హిల్స్లో ఉండేటప్పుడు మా ఇంట్లో నుంచి ఎయిర్పోర్ట్, బేగంపేటలో ఉండేది ఎయిర్పోర్ట్, ఎగ్జాక్ట్ 6 minutes పట్టాను. 6 minutesలో నేను వెళ్ళగలని తెలుసు నాకు. కానీ ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరాలంటే ఎన్నింటికి బయలుదేరితే కరెక్ట్ టైంకి వెళ్తాననేది జడ్జ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ప్యాటర్న్ మారిపోయింది. ట్రాఫిక్ హ్యాస్ అ మైండ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు అది. బట్ పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా యాక్టర్స్ దగ్గర నుంచి కానీ, నేను సెట్కి రావటం కానీ, ఇది మరి ఇంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు అందుకే నన్ను మీరు అన్నట్టు సీరియస్ అంటారు. సీరియస్. ఎస్, ఒకసారి నాకు ఇలాగే జరిగింది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగినాయి, బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం మీతో షేర్ చేసుకోవాలి. నేను అమరావతి అనే సినిమా చేస్తాను. మార్నింగ్ 7 o'clock షాట్. ఎప్పుడైనా సరే 7 o'clock నా షాట్, బట్ 6:45, 7 మధ్యలోనే స్టార్ట్ అయిపోతుంది. ఒక ఆర్టిస్ట్ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. 7 o'clock షాట్ సార్, అందరు కాంబినేషన్ అండి. నేను యాక్ట్ చేస్తున్నాను, ఒక 7-8 మంది ఆర్టిస్టులు. ఆ జైల్లో ఆ షాట్ మనం తీయాలి. తీసిన తర్వాత నేను వేరే దానికి వెళ్ళాలి. అందరినీ 7కి రమ్మన్నారు. అందరూ వచ్చేసారు. ఆ ఒక్క ఆర్టిస్ట్ మాత్రం చిన్న ఆర్టిస్టే, కానీ రావట్లేదు. 7 అయింది, 7:30 అయింది, 7:45, 8:15 దాకా చూశాను సార్. అందరం వెయిట్ చేస్తాను ఖాళీగా కూర్చొని. 8:15కి నేను అన్నాను 2 షాట్లే చూశాను. అలా చూస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, నాయుడు అని చెప్పేసి, నా దగ్గర ఉండేవాడు. సేమ్ ఆర్టిస్ట్లానే ఉంటాడు అతను కూడా. నాయుడు ఇటు రావాలి ఉన్నాడు. వాడి కళ్ళజోడు ఉంది కదా ఆర్టిస్ట్దే, అది పెట్టుకో అని పెట్టుకున్నాడు. ఇప్పుడు వైట్ కోట్ వేసుకో అన్నాడు, వేసుకున్నాడు. దాదాపు అలాగే ఉన్నాడు. సరే నువ్వు పని చేయి, నువ్వు ఈ మనిషి ఓవర్లాప్లో లైట్గా కనపడేలాగా నుంచో అన్నాను. షార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఇరిటేటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నేను హాఫ్ హార్టెడ్గా తీసిన షార్ట్ కదా అది, ఆర్టిస్ట్ లేకుండా తీసిన షార్ట్. అసిస్టెంట్ డైరెక్టర్ మేనేజ్ చేసి షార్ట్ తీసాం. అయిపోయిన తర్వాత 8:30కి ఆర్టిస్ట్ లోపలికి హాయ్ అని ఊపుకుంటూ వచ్చాడు. అపాలజీ లేదు, నేను కరెక్ట్ టైంకి రాలేదనే రిమోర్స్ లేదు, ఏమీ లేదు. ఏదో చిన్న గ్రేట్ పర్సన్ లాగా హాయ్ గెట్ అవుట్ ఆఫ్ మై సెట్ అన్న. సీరియస్ బికాస్ యువర్ నాట్ వేస్టింగ్ యువర్ మై టైం. అదర్ ఆర్టిస్ట్ వాళ్ళు పొద్దున్నే 5 గంటలకు లేచి వచ్చి 6 గంటలకు మేకప్ వేసుకుని షార్ట్. సో యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఎనీ వన్స్ టైం. ఇప్పుడు ఇలాంటి మనిషి బయటికి వెళ్ళి అబ్బో వాడు చాలా సీరియస్ రా బాబు, వాడు చేసిన తప్పు చెప్పరు, అది చెప్పడు కదా. సో 99% మీకు అపాలజీ చెప్పింటే మీరు క్షమించేసేవాళ్ళ? నో, యూ జస్ట్ కాల్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఫోన్ చేస్తున్నారు, ఫోన్లు ఎత్తావు సార్, షార్ట్ వెయిటింగ్ అని ఫోన్ చేస్తున్నారు, ఫోన్లు ఎత్తావు. 8:15కో ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్ ఎత్తి ఐఎమ్ ఆన్ ద వే అన్నాడు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ కాంట్ టాలరేట్, విచ్ పంక్చువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నువ్వు నా షార్ట్లోకి వచ్చినప్పుడు 100% ఫోకస్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. మైండ్ ఎక్కడో పెట్టి ఇక్కడ యాక్టింగ్ డైలాగులు మర్చిపోవటం ఇది కుదరదు. బికాస్ ఇట్స్ వర్క్ ఆఫ్ ఆర్ట్. కానీ ఎక్కువ వీళ్ళే తగులుతారు కదా, ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే నేను ఎక్కువ మంది కొత్త వాళ్ళతోనే చేశాను సార్. కరెక్ట్.
చాలామంది కొత్త ఆర్టిస్టులతో చేశాను నేను. ఎంతోమంది హీరోలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పరిచయం చేసి, సో వాళ్ళందరూ అలాగే వచ్చిన వాళ్ళే. రెండో రీజన్ అంటే ఇంతకుముందు ఫిల్మ్లో చేసేవాళ్ళం సార్. ఒక్కొక్క ఆర్టిస్టులు ఉండేవాడు 30 టేకులు 35 టేకులు సీనియర్ ఆర్టిస్టులు. ఇక్కడ ఫిల్మ్ ఏమో రన్ అయిపోతా ఉంటుంది. ఫిల్మ్ ఎక్స్పెన్సివ్ కదా. అవును అవును. సో అదొక చిరాకు. ఇప్పుడు ఫిల్మ్ ఇప్పుడు టైము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక డిజిటల్ వచ్చేసరికి ఎవరు ఇష్టం వాళ్ళది. అది ఇక టైం తినేస్తారు కదా ఇప్పుడు కూడా. వన్ మోర్ అని. వన్ మోర్లుగా సార్ వేస్ట్. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఎడిట్ ప్యాటర్న్తో షూట్ చేయాలి సార్. ఇది సినిమా పాత రోజుల్లో అలాగే చేసేవాడు కదా. పేపర్ మీద మార్క్ చేసుకుని ఇది క్లోజ్అప్, ఇది మిడ్ షాట్, ఇది వైట్ షాట్, ఇది ట్రాక్, ఇది క్రేన్. ఇప్పుడు అలా లేదు కదా. ఫుల్ సీను ఒక 8 యాంగిల్స్లో పెట్టి తీసేయటం, తీసుకెళ్ళి ఆ ఎడిటర్ మొహాన్ని పడేయటం. ఆ ఎడిటర్ ఏదో కట్ చేస్తాడు. ఇప్పుడు డైరెక్టర్ ఎవరో ఎడిటరే కదా మరి. అతను డిసైడ్ చేస్తాడు ఏ షాట్ ఎక్కడ వేయాలి ఏంటనేది. సో ఫిల్మ్ మేకింగ్ స్టైలే మారిపోయింది. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ అనుకోండి. మీరు కోపం గురించి అడిగినందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఎలాంటి అన్నెసరీగా నేను ఐఎమ్ వెరీ పేషెంట్ పర్సన్ సార్. నాకంత పేషెన్స్ లేకపోతే ఇన్ని సినిమాలు తీయలేము, ఎన్ని స్క్రిప్ట్స్ రాయలేము. బట్ ఇంపేషెన్స్ ఎక్కడ వస్తుందంటే అవతల వాళ్ళు మన టైంకి కానీ మన వర్క్కి కానీ రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఎస్ ఐ గెట్ వెరీ యాంగ్రీ. అంటే ఎట్లా మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా డిసిప్లిన్ మీకు, లేదా మీరే అలా? లేదు సార్, ఐఎమ్ డిసిప్లిన్ అంటే ఐ బీన్ అ స్పోర్ట్స్మెన్ త్రూ అవుట్ మై లైఫ్. ఏదో ఒక రకమైన స్పోర్ట్లో ఆర్ వెయిట్ ట్రైనింగ్ వాట్ ఎవర్. చిన్నప్పటి నుంచి ఒక కాంపిటేటివ్ నేచర్ ఉండేది. ఇది అకాడమిక్స్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఈ గోల్ ఉండేది. సో నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ 4th స్టాండర్డ్ టైంలోనే నైట్ 2ంటికి లేచి నేనే చదువుకునేవాడిని అలారం లేకుండా. పట్టుదల. సో 2ంటికి లేచి 6 దాకా చదివి 6 గంటలకి రెడీ అయిపోయి 6:30కి స్కూల్కి వెళ్ళాను. స్కూల్ 9 గంటలకి. నాకు హై జంప్ అంటే పిచ్చి అప్పుడు. సో నేనే వెళ్ళిపోయి, అప్పుడు ఆ రోజుల్లో పెద్ద ఎక్విప్మెంట్ కూడా ఏమి ఉండేది కాదు. జస్ట్ లోపల బనీను, నిక్కరు, ఒట్టికాళ్ళు, ఇసుక, ఒక పోల్ అంతే. సో 6:30 నుంచి 8:30 దాకా హై జంప్ ప్రాక్టీస్ చేసేవాడిని. వెళ్ళి అసెంబ్లీలో నుంచున్నాను. సో అలా ఐ హ్యాడ్ అ డిసిప్లిన్ లైఫ్ త్రూ. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మీ ఎయిమ్ సినిమా కాదు కదా, మీరు యాక్చువల్ బాగా చదువుకొని. సినిమా కాదు సార్. యాక్చువల్గా నేను ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు అడ్వర్టైజింగ్ అండి. ఐ కేమ్ అవుట్ ఆఫ్ అ బిజినెస్ స్కూల్ నుంచి బయటకు వచ్చి అడ్వర్టైజింగ్లోకి వెళ్ళాను. అడ్వర్టైజింగ్లోనే ఉన్నాను చాలా సంవత్సరాలు. దానికి సంబంధించిందంతా చదువుకుని నేర్చుకుని పనిచేసి నేను ఒక అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ అయ్యేసరికి కొంత టైం పట్టింది. అయిన తర్వాత బై డిఫాల్ట్ సినిమాల్లోకి వచ్చాను. కానీ మీ ఇంట్లో వాతావరణం ఉండింది కదా చిన్నప్పటి నుంచి? ఏది? సినిమా వాతావరణం. మీ నాన్నగారు చాలా బిజీగా. మా ఇంటి బయట ఉంది సినిమా వాతావరణం. మా ఇంట్లోకి రాలేదు? మా ఇంటి లోపల ఉండేది కాదు. నాన్నగారు ఎప్పుడు తీసుకురాలేదు? నథింగ్. మా ఇంటి లోపల అసలు సినిమా వాతావరణం ఉండేది కాదండి. అసలు జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలాగానే చదువుకునేవాళ్ళం. నేను మా సిస్టర్స్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అంతేగాని దెర్ వాజ్ నో సినిమా ఫీల్. ఇప్పుడు కూడా మా ఇంట్లో సినిమా వాతావరణం ఉండదు. మా ఇంట్లో ఒక ఫోటో కూడా ఉండదు సినిమా సంబంధించి, కానీ ఒక బుక్ కానీ ఒక ఆర్టిఫాక్ట్ ఏమి ఉండవు అసలు. జస్ట్ లైక్ ఎ నార్మల్ హౌస్ హోల్డ్ లైక్ ఎనీవన్ ఎల్స్ అంతే. నాన్నగారికి ఎన్టీఆర్ గారితో అంత సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ సార్. ఆయన అడగాలి మీరు, ఎందుకంటే అది దట్ ఈస్ బిఫోర్ మీ. ఆయన లేరు కదా, నాకంటే ముందు కదా అది. సో నాకంత ఎన్టీఆర్ గారు ప్రతి సినిమాలో ఉండేవాళ్ళు. ఆయన ఏదో వాళ్ళిద్దరికి ఏదో సమ్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయన చేసిన ఫస్ట్ సినిమానే ఎన్టీ రామారావు కథానాయకుడు. సో అక్కడ నుంచి ఏదో కనెక్షన్ ఉంది. అది నాకు వాళ్ళిద్దరి మధ్యన ఏంటి ఎగ్జాక్ట్ బాండింగ్ అనేది నాకు కరెక్ట్గా తెలియదు. అది ఏ రేంజ్ అంటే దానవీర శూరకర్లో 3 పాత్రలు తీశారు. అదొక ఈయనకి కూడా ఆయన అంటే ప్రాణమే. సెల్ ఫోన్ ఆయన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఆయన స్క్రీన్ సేవర్లో రామారావు ఇలా ఉంటారు చూసారు, ఫోటో ఒకటి. ఆ ఫోటోనే ఉంటుంది లాస్ట్ దాకా. ఆ ఫోటోనే ఉండేది ఆయన దగ్గర. ఇంట్లో కూడా ఆయన కూర్చునే ప్లేస్లో జస్ట్ ఎదురుగుండా రామారావు ఫోటో పెట్టుకుని ఆయన కూర్చుంటారు. ఇప్పుడు అదేంటో మరి ఐ డోంట్ నో వాట్ దట్ లవ్ అండ్ అఫెక్షన్. ఆ రోజుల్లో పట్టించుకోలేదు కానీ 3 వేషాలు వేశారు ఆయన కర్ణాలు. 5 వేషాలు వేశారు. 3 కదా, 5 ఉన్నాయా? 5 వేషాలు అంటారు మరి. నేను చూస్తాను ఎక్కడో ఉంటానండి. 5 వేషాలు ఉన్నాయి. సినిమా చాలాసార్లు చూశాను. 5 వేషాలు అండి సార్. ఇంద్రుడు వేశారు ఆయన. ఇంద్రుడు ఒకటి, కర్ణుడి ఫాదర్ 2, తర్వాత జరాసంధుడు, తర్వాత ఇంకేమో ఉన్నాయి సార్. 5 వేషాలు ఉన్నాయి మొత్తం మీద. లాస్ట్లో అశ్వత్థామ అని చెప్పేసి ఆ ద్రోణాచార్యుడిని చంపే వేషం ఒకటి. ఇలా ఒక 5 వేషాలు వేశారు ఆయన.
ఓకే ఓకే, నాకు గుర్తులేదు, 3 అయితే గ్యారంటీ గుర్తుంది. 5 వేషాలు. ఆయన అప్పుడే కదా రామారావు దగ్గరికి వెళ్ళి మీకంటే మహానటుడు నేనే సార్, ఎందుకంటే మీరు 3 వేసారు నేను 5 వేసాను అన్నాడంట. ఆయన చాలా ఈ టుక్ ఇట్ అస్ అ జోక్ ఆర్ వాట్ ఐ డోంట్ నో. ఆయన ఆ రోజుల్లో మంచి హ్యాండ్సమ్గా ఉండేవాడు. మరి హీరో మా father అండి. చాలా వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. వెరీ హ్యాండ్సమ్ కదా, హీరో కావాలని ఎందుకు అనుకోలేదు ఆయన? అనుకున్నారేమో, కుదరలేదేమో, మస్ట్ బి హీ మస్ట్ హావ్ ట్రైడ్. బట్ అవును, ఆయన హీరో అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి వస్తారు సార్. నేను అనుకుంటాను మా ఫాదర్ కూడా అలాగే వచ్చి ఉంటారు. బట్ ఆయన అవ్వలేదు. ఈ బికేమ్ అ క్యారెక్టర్. నాకైతే కొన్ని సినిమాల్లో ఆయన రౌడీ వేషంలో ఉన్న జెంటిల్మెన్ లాగా కనిపిస్తారు. అవును, ఏదో కొంచెం రౌడీజం బాగుంటాడు ఆయన. హ్యాండ్సమ్, ఫేర్ స్కిన్, బాగా లైట్ కలర్డ్ ఐస్. ఆయన చాలా హ్యాండ్సమ్ ఆయన. సార్ ఒకటి చెప్పండి, మీరు 2002లో అల్లరి తీశారు. 2002. ఎస్. నేను 2002లో తిరుపతి వివి మాల్లో సెకండ్ షో చూశాను. మీరెవరో నాకు తెలియదు. మీరు చలపతిరావు గారు కుమారుడుగా తెలుసు, ఈవివి సత్యనారాయణ గారి కుమారుడుగా ఆయన తెలుసు, అంతే తప్ప మామూలుగా చూశాను నేను. కానీ ఆ సినిమా కూడా పబ్లిసిటీ కేర్ఫుల్గా ప్లాన్ చేశాం. ఎలా అంటే సార్, నేను పలానాని కానీ నరేష్ పలానాని కానీ ఎవరికి చెప్పొద్దు అసలు పబ్లిసిటీలో. ఫిల్మ్ని ఫిల్మ్గానే జడ్జ్ అయినవ్వండి జనాన్ని. ఐ డోంట్ వాంట్ దట్ పబ్లిసిటీ ఆఫ్ ఏంటి మా ఫాదరు సో అండ్ సో, మీ ఫాదర్ సో అండ్ సో, మనిద్దరం కలిసి ఇది అసలు పబ్లిసిటీలోకి రానివ్వద్దని చెప్పేసి పబ్లిసిటీ చేసాం. అప్పుడు జస్ట్ నువ్వు కొత్తడివి, నేను కొత్తడివి, మన ఇద్దరితో పాటు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు సినిమాలో. మనందరం కొత్త వాళ్ళతో చేసిన సినిమా. ఆ సినిమానిగానే జడ్జ్ అయినవ్వండి అలా తీసుకెళ్ళాం పబ్లిసిటీ. అది కానీ మీడియా కాబట్టి మాకు తెలిసిపోయింది. అంతే ఇన్సైడ్ తెలుసులేండి, ఇన్సైడ్ తెలిసి. కానీ 24 ఏళ్ల క్రితము మీరు ఆ సినిమాని చాలా ఇన్నోవేటివ్గా తీశారు. అవును, అప్పటికి ఆ రొటీన్ ఫార్మాట్ నుంచి మీరు బయటకు వచ్చారు. అది చిన్న ఆ టైంకి ఒక కల్ట్ ఫిల్మ్ లాగా, కామెడీ కానీ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఈ 24 ఏళ్లలో మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు, అందుకున్న వాళ్ళు, చాలామంది కొత్త కొత్త వాళ్ళు వచ్చేసారు. కానీ మీరు ఈ 24 ఏళ్ల కాలంలో మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్స్లో ఉండాలి కదా. అంటే ఏంటి సార్? అంటే ఇప్పుడు మీరు 2002లో ఇన్నోవేటివ్గా సినిమా తీశారు. అప్పటి వరకు వస్తున్న కామెడీకి దానికి డిఫరెంట్గా ఉంది. అవును, అంటే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. అవును. ఈ 24 ఇయర్స్లో మీరు అనేక ట్రెండ్లు క్రియేట్ చేస్తూ వెళ్ళాల్సిన వాళ్ళు కదా. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆగారు అని. ఐ థింక్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ యువర్ క్వశ్చన్. లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ ఆన్సర్ ఇట్. మీరు తీశారు సినిమాలో, కానీ ఎందుకో అవి అంతగా కనెక్ట్ కాలేదు. సార్ కారణాలు ఏమైనా ఉండొచ్చు. కనెక్షన్ ఇస్ అ వెరీ పర్సనల్ థింగ్ సార్. అంటే ఐల్ టెల్ యూ సంథింగ్. ఐల్ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. కమర్షియల్ హిట్స్నే కదా మనము. ఐ విల్. యూ థింక్ అల్లరి ఈజ్ అ కమర్షియల్ హిట్? ఖచ్చితంగా కమర్షియల్ హిట్ అది. ఓకే. సో ఐ డోంట్ చూశారు దాన్ని. నాకు డబ్బులు ఆ రోజుల్లో బికాజ్ సీ నౌ అల్లరి బడ్జెట్ ఏంటో మీకు తెలియదు, దాని కలెక్షన్ ఏంటో మీకు తెలియదు. నేను చాలా మీరు కలెక్షన్ ఏంటో మీకు తెలియదు. బట్ యూ పర్సీవ్ ఇట్ యాజ్ అ కమర్షియల్ హిట్. నౌ సీ ద రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ మేడ్. After Allari, I made a film called Ammayilu Abbayilu, which has its own cult status in terms of that wacky comedy, whatever we did. దాని తర్వాత సోగ్గాడ్ అనే సినిమా తీశారు. సోగ్గాడ్ అనే సినిమా ఇట్ బ్రోక్ ఈవెన్ ఆన్ ఇట్స్ బడ్జెట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆ రోజుల్లో. సో ఇస్ ఇట్ అ కమర్షియల్ హిట్? దెన్ ఐ మేడ్ అ ఫిల్మ్ కాల్డ్ పార్టీ. అప్పుడు పెద్ద ఉత్సాహంగా చూపించలేదు, కానీ ఇప్పుడు దాన్ని కల్ట్ ఫిల్మ్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఆఫీసులు అన్నింటిలోనూ అది చూస్తూ ఉంటారు. దాని తర్వాత ఐ మేడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ అనసూయ. ఇస్ ఇట్ ఎ కమర్షియల్ హిట్? బాగానే ఆడింది అనుకుంటా, నాకు కొంత ఐడియా లేదు. బికాస్ యూ డోంట్ ఫాలో ఇట్, యూ లైక్ కామెడీ ఫిల్మ్స్. అనసూయ ఇస్ అ కల్ట్ ఫిల్మ్ అగైన్. టుడే పీపుల్ కాల్ మీ గులాబ్ పువ్వు గోవింద్. కరెక్ట్, నేను బేసిక్గా కామెడీ ఇష్టపడతాను. Yes, wherever I go, people call me గులాబ్ పువ్వు గోవింద్. So I think you're not very informed about all the films I've made. After making a film like that, a thriller, ఏది మన గులాబ్ పువ్వు గోవింద్ లాంటి, అనసూయ లాంటి సినిమా చేసిన తర్వాత గియర్ స్విచ్ చేసి ఐ వెంట్ అండ్ మేడ్ అ టీనేజ్ లవ్ స్టోరీ కాల్డ్ నచ్చవులే. మ్యాసివ్ హిట్, 175 days ఆడిన సినిమా అది. చూసారా మీరు? చూశాను. నచ్చవులే చేసిన తర్వాత దెన్ ఐ వెంట్ బ్యాక్. ఐ డిడ్ అన్ అదర్ కల్ట్ ఫిల్మ్ కాల్డ్ అమరావతి. చూసారా? అవును, చూశాను నేను అమరావతి. తారకరత్న నంది అవార్డు, ఏది బెస్ట్ విల్. సో దట్ ఇస్ అగైన్ అ కల్ట్ ఫిల్మ్. సో మీరు ఎందుకు డిఫరెంట్ ఫిల్మ్స్ చేయలేదని అడిగిన క్వశ్చన్కి నేను చేసిన డిఫరెంట్ ఫిల్మ్స్ అసలు ఎవరు చేయలేదు. డిఫరెంట్ ఫిల్మ్స్ అనేది కూడా కాదు, నేను సరిగ్గా మిమ్మల్ని క్వశ్చన్ వేయలేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆస్క్ మీ ద రైట్ క్వశ్చన్. అంటే 2002లో ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుడు 24 ఏళ్లలో మీరు
ఏం పీకాడు అనేది మీ క్వశ్చన్. ఒక టాప్ లెవెల్లో ఉండాల్సిన వాళ్ళు కదా అనేది నా క్వశ్చన్. వాట్ ఈస్ టాప్ లెవెల్ సార్? వాట్ ఈస్ డిఫైన్ టాప్ లెవెల్? టాప్ లెవెల్ అంటే దీన్ని Define top. ఎలా డిఫైన్ చేస్తారు? డిఫైన్ టాప్ లెవెల్. ఎస్. నో, రాజమౌళి టాప్ డైరెక్టర్. don't compare me with Rajamouli. Don't compare me with some XYZ. My work, what I do, is it creatively satisfying for me? అంటే Is it financially benefiting me? That's all is important to me. I am not competing with anyone. No one competes with anyone. మీరు మీకోసమే సినిమాలు తీస్తారా, ప్రేక్షకుల కోసం కదా? That is again a wrong question. A filmmaking is మీరు ఏమంటారు? నాకు సంతోషం కలగాలి, నాకు filmmaking డబ్బులు is a రావాలి business. అంటున్నారు. మీరు అర్థమైందా? నేను రెండు విషయాలు చెప్పాను అక్కడ. It should creatively satisfy me and it should economically satisfy me. రెండు చెప్పాను కదా నేను. అవును. So when I say economics, and say it's a business. Filmmaking is a business. సినిమా ఎందుకు తీస్తారు సార్ అసలు జనం? డబ్బులు సంపాదించడం డబ్బులు కోసం. సంపాదించడానికి తీస్తారు. ఎగ్జాక్ట్లీ, ఫండమెంటల్ రీజన్ అదే కదా. అవును. సో అది డబ్బులు సంపాదిస్తున్నానా లేదా అని నాకు తెలుసు. సో బయట మార్కెట్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఏంటది మార్కెట్? ఏదో లెక్కలు ఉంటాయి కదా, కలెక్షన్లు. ఇది ఎవరికి తెలుసు ఆ లెక్కలు? 500 కోట్లు 300 కోట్లు అంటుంటారు కదా. అన్ని నిజం కలెక్షన్స్ అయినాయి. మళ్ళీ ఇంకా ఇన్ని ఐ వాంట్ టు నో. మనకు ఒక రఫ్ గా ఉంటుంది కదా. ఓహో, నో, ఇట్ హస్ బీన్ ప్రూవెన్ టైమ్ అండ్ అగైన్ దట్ మీరు చూసే కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా వరకు ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి చాలా చోట్ల అది ప్రూవ్ అయింది కదా అది. సో ఆ ఫేక్ న్యూస్ని ఆధారంగా నన్ను ఎందుకు అడుగుతున్నారంట? నేను ఎప్పుడు పబ్లిష్ చేయలేదు కదా నా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత కాస్ట్ అయిందని చెప్పేసి. నేను ఇంతవరకు నేను తీసిన సినిమాలన్నీ నేనే తీస్తాను సార్. సినిమాలు నా సినిమాలు ఎవరికి అమ్మను, నేనే రిలీజ్ చేస్తున్నాను. సో సి, వెన్ యూర్ ఆస్కింగ్ మీ ఎ క్వశ్చన్, ఆస్క్ మీ సంథింగ్ డెఫినెట్ వేర్ యూ వాంట్ ఎ డెఫినెట్ ఆన్సర్. బట్ ఇఫ్ యూ పుట్ హియర్సే, మీకు కోపం అంట కదా అంటున్నారు అంటే అది హియర్సే, ఎవడో చెప్పింది అది. కానీ మీది కమర్షియల్ సక్సెస్ కాదంట కదా అంటే మీకు తెలుసా అది కమర్షియల్ సక్సెస్ కాదు కదా. మీరు ఇన్ని కల్ట్ సినిమాలు తీయలేదు కదా అంటే మీరు నా సినిమాలను అసలు ఫాలో అవ్వకుండా నన్ను క్వశ్చన్. సినిమా వాళ్ళతో మాకేం డైరెక్ట్ రిలేషన్ ఉండదు కదా. మీరు మీ కెమెరామెన్ కానీ ఆయన్ని కానీ ఈయన్ని అడగండి, నేను తీసిన డిఫరెంట్ సినిమాలు ఎవరన్నా తీసారా ఇండస్ట్రీలో అని అడగండి. నేను అనేది ఏమిటంటే మీ గురించి వింటామే తప్ప, ఏదో చదువుకొని తెలుసుకుంటామే తప్ప, సో నేరుగా మాకు మీతో ఇది నిజమా, ఇది తప్ప, ఇది దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. ఇదే ఆపర్చునిటీ మీకు నా గురించి డైరెక్ట్ గా నన్ను అడిగి తెలుసుకుంటాను. అబ్బో, మీరు లాయర్ కావాల్సిన వాళ్ళు మీరు. మరి అంతే కదా, ఫేస్ టు ఫేస్ వచ్చాను, మీకు మీ ఆఫీస్కి వచ్చాను, మీ ముందు కూర్చున్నాను, ఫుల్గా ఓపెన్ అవుతున్నాను. దిస్ ఇస్ యువర్ బెస్ట్ ఆపర్చునిటీ. దేనికి? నన్ను అన్ని అడిగి తెలుసుకుంటాను. ఏది హియర్సే, బయట చెప్పారు నాకు ఇదని కాకుండా డైరెక్ట్గా నన్ను అడిగి డైరెక్ట్గా ఆన్సర్. నాకున్న ఇన్ఫర్మేషన్ నేను అడుగుతాను, అది రాంగో రైట్ మీరు చెప్పండి. సో ఇదే సార్, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ అబౌట్ జర్నలిజం, బికాజ్ యూఆర్ జర్నలిస్ట్. ఒక 5-6 years బ్యాక్ ఒక ఎవరో ఈ మీ టూ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అవును అవును అవును. మీ టూ మూవ్మెంట్ జరిగేటప్పుడు నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, మా తెలిసినట్టు. సార్, మీ మీద మీరు ఎవరినో సెక్షువల్గా హెరాస్ చేశారని చెప్పేసి ఒక లేడీ చెప్తాను సార్. అది ఎవరయ్యా అన్న. ఎవరో సార్ మీ సినిమాలో యాక్ట్ చేసిందంట. ఎప్పుడమ్మా? సరే ఎవరో అని కనుక్కుంటే ఎవరో ఒక లేడీ నువ్విలా అనే సినిమాలో, అంటే 10 ఏళ్ల క్రితం ఒక సినిమాలో యాక్ట్ చేసింది. ఆ క్యారెక్టర్ ఎవరో కూడా నాకు గుర్తురాట్లా. పలానా వేషం వేసిందంటే మా కో డైరెక్టర్ ఫోన్ చేసి, సార్ ఎవరో కనుక్కోండి సార్ అని చెప్పి నేను ఆ పాడ్కాస్ట్ అది ఎవరో ఇలాంటిదే చూశాను. చూస్తే ఏదో చాలా ఏముందంటే దాంట్లో నేను ఏదో హెరాస్ చేశాను, ఏదో ఫేస్బుక్లో హెరాస్ చేశాను, ఇలాంటివి ఏవో ఉన్నాయి దాంట్లో. ఉంటే సరే అని చెప్పేసి ఆవిడెవరో కనుక్కుంటే, ఎవరు సార్ ఈ ఆర్టిస్ట్ని అడిగాను మా కో డైరెక్టర్ని. సార్ వాళ్ళు ఉషా కిరణ్ వాళ్ళు మేనేజర్ ఎవరో తీసుకొచ్చారు సార్ ఆ ఆర్టిస్ట్ని, ఆ పలానా వేషం వేసింది సార్. ఓకే, ఈ వెబ్కాస్టో పాడ్కాస్టో అది ఆ ఇంటర్వ్యూ పెట్టిన అతనికి లైన్లో తీసుకున్నాను. బ్రదర్, ఇలా ఒక న్యూస్ ఒకటి క్రియేట్ చేసి నువ్వు పెట్టావు బ్రదర్ యూట్యూబ్లో, మరి దీని గురించి ఏంటి బ్రదర్ ఇది? అవును సార్, ఆవిడ చెప్తాను సార్, ఆవిడ మీరు వచ్చి కావాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో చెప్పండి సార్. ఇది ఏ బేసిస్ మీద నువ్వు రన్ చేసావు బ్రదర్ అన్నా. సార్, ఫేస్బుక్లో మీరు మీ చాటింగ్ అంతా ఉంది సార్ మా దగ్గర. బ్రదర్, నేను చాలా మంచోడిని బ్రదర్, బట్ ఐ హ్యావ్ అన్ అదర్ సైడ్ విచ్ ఇస్ రియలీ బ్యాడ్. నౌ యూ హ్యావ్ నాట్ ఈవెన్ బాదర్ టు చెక్. మీరు చెక్ కూడా చేయలేదు నాకు అసలు ఫేస్బుక్ పేజ్ ఉందా లేదా అని. ఐఎమ్ నాట్ ఆన్ ఫేస్బుక్.
దేర్ ఆర్ 500 ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో ఎవరో చాట్ చేశారు ఆవిడతో. మీరు నా పేరు, ఐఎమ్ గివింగ్ యూ 24 hours టైం. ఇఫ్ యూ డోంట్ టేక్ దిస్ అవుట్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ టు యువర్ ఆఫీస్ అండ్ పర్సనలీ బర్న్ యువర్ ఆఫీస్ టు ద గ్రౌండ్. తగలబెట్టేస్తాను. తీసేశారు వెంటనే. సో వై ఐ టోల్డ్ యూ దిస్ ఎగ్జాంపుల్ ఇస్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే బేసిస్ మీద డు నాట్ కండక్ట్ అన్ ఇంటర్వ్యూ, ఎస్పెషలీ విత్ అ గై లైక్ మీ. ఎంత ఆనెస్ట్గా ఓపెన్గా ఉండేవాడు. నేను అనేది సోషల్ మీడియా అట్లనే కదా నడుస్తూ ఉంది ఇప్పుడు. మీరు ఎంతమంది ఐ డోంట్ కేర్ అబౌట్ సోషల్ మీడియా. మీద దాడి చేయగలరు? ఏది సోషల్ మీడియా అనేది ఎందుకు సార్ దానికి పేరు పెట్టారు? ఎవరో ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుకోవచ్చు అనే కదా సోషల్ మీడియా పెట్టారు. టిల్ ద యాక్చువల్ పర్సన్ కమ్స్ అండ్ క్లారిఫైస్, దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దిస్. కానీ ఎంతమంది క్లారిఫై చేస్తారు? ఏవేవో వస్తుంటాయి. అసలు నేను ఎందుకు క్లారిఫై చేయాలి సార్? లేనిపోయిన తొక్కలు. అది ఎందుకంటే అది ఎందుకు చేశానంటే దట్ వాజ్ అ రాంగ్ అలిగేషన్ ఆన్ మీ డైరెక్ట్లీ. నా ఫోటో పెట్టి నా ఫేస్ పెట్టి, బట్ పీపుల్ కామెంట్ చేసుకుంటే అది వేరే విషయం. బట్ హియర్ సే, సో అది నేను చెప్పింది. సో కాంక్రీట్ మ్యాటర్తో మనం ఇద్దరం మాట్లాడుకోవాలి. కానీ సినిమా అంటేనే ఇట్లా రూమర్స్ గ్యాసిప్స్తోనే నడుస్తుంది కదా. ఎందుకు నడుస్తుంది సార్ రూమర్స్ గాసిప్స్? మీరు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానంటే అన్ని చోట్ల కుదురుతుందా? నేను అనేది 100% సార్. ఐ హ్యావ్ కండక్టెడ్ మై లైఫ్ లైక్ దట్. మీతో కూడా అలాగే ఉంటాను, స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటాను. అది తెలుస్తుంది. నా సినిమా గురించి మాట్లాడండి సార్. ఆ సినిమానే మీరు 2014లో తెలుగుదేశం యాడ్స్ చేశారు. యా. తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ని ఖండించింది కూడా మొదట మీరే అనుకుంటా కదా మీరే. యా. ఈ మొత్తం ఈ ప్రయాణంలో మీరేం పెద్దగా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లేదు, కేవలం సింపథైజరేనా మీరు? ఆ పార్టీ పట్ల కొంత ఆసక్తి ఉన్నవాళ్ళ అంటే ఇప్పుడు ఏదో అమరావతిలో కనపడడం కానీ ఈ అమరావతి సంబంధించిన ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ సార్. అది అసలు నా కప్ ఆఫ్ టీయే కాదు. కాకపోతే ఏంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాకు పాలిటీషియన్ ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ, సీఎంస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ, వాట్ ఎవర్, వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్. దే లైక్ ఫ్రెండ్లీ. బట్ అలా అని చెప్పేసి నేను రోజు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కూర్చొని పూసుకుని ఈ టైపు కాదు. ఎందుకంటే మనకి టైం ఉండదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకే తెలియదు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మీరే అన్నారు రామారావుకి బాగా క్లోజ్ అని చెప్పేసి. బట్ మీరు ఆయన ఎప్పుడు వెళ్ళి రామారావు పక్కన కూర్చుంటాం, లేకపోతే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో తిరగటం ఎప్పుడు చూసుంటాం. ఇంపాసిబుల్. ఇంకో గొప్ప విషయం చెప్తాను. ఫిల్మ్ నగర్ అనేది ఒకటి ఏర్పడింది. అప్పుడు సినిమా వాళ్ళందరూ అక్కడ సైట్లు అప్లై చేసేవాళ్ళు. అప్పుడు ఆ సొసైటీలో ఏదో గందరగోళం జరుగుతుంది, ఏదో సమ్ ఇష్యూస్ ఏదో జరుగుతున్నాయి. అప్పుడు రామారావు ఏమనుకున్నాడంటే, ఈ సొసైటీలో ఏదో గందరగోళం జరుగుతుంది, మనం కానీ మన ఫ్యామిలీ కానీ ఫిల్మ్ నగర్స్లో ఎక్కడ ప్లాట్స్కి అప్లై చేయొద్దు అని డిసైడ్ అయ్యారు. మా ఫాదర్ కూడా హీ ఫెల్ట్ నేను కూడా ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నేను కూడా అప్లై చేయకూడదు, ఆయన కూడా అప్లై చేయలేదు, తీసుకోలేదు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ రామారావు గారు అండ్ హిస్ ఫ్యామిలీ. దట్ కంటిన్యూడ్. ఎక్కడ దాకా కంటిన్యూ అయింది? అది నా దాకా కంటిన్యూ అయింది. 2014 బిఫోర్ నేను అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలవలేదు సార్. ఆ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ కూడా నన్ను ఎవరో తీసుకెళ్ళారు. సార్ ఇతనికి అడ్వర్టైజింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆ టైంలో వాళ్ళకి ఎవరో చేయట్లా, యాడ్లు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్ నన్ను తీసుకెళ్తే ఎలా చేయొచ్చు అంటే నేను ఊరినే ఒక స్ట్రాటజీ ఒకటి చెప్పాను, ఎలా చేస్తే బాగుంటుందని. సో అలా వచ్చింది నా దగ్గరికి. అంతేగాని అది బై డిజైన్ నేను వెళ్ళి ఏదో తీసుకుంది కాదు. సో ఆ క్యాంపెయిన్ అలా నడిచింది. ఇక ఆయన్ని సింపథైజ్ చేయటం ఎందుకు వచ్చిందంటే, ఆయనతో కొంత ట్రావెల్ అయ్యాను 2014లో ట్రావెల్ అయినండి. మళ్ళీ ఎప్పుడు సార్ జరిగింది? 10 ఏళ్ల తర్వాత కదా, 23 అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల తర్వాత. 10 ఏళ్ళలో నేను మళ్ళీ కలవలేను. అంబిషన్స్ ఏమి లేవు పొలిటికల్గా. మనకేమున్నాయి సార్? మనం ఏం చేస్తాం అక్కడికి వెళ్ళి? పాలిటిక్స్ ఏదో పదవి కావాలా, కార్పొరేషన్ చైర్మన్ కావాలా, జనరల్గా పార్టీలో అసలు నేను సూట్ అవుతాను సార్ అలాంటి వేషాలకి. అట్లా కాదు, జనరల్గా పాలిటిక్స్కి అనుబంధంగా ఏ చిన్న పని చేసినా దాని నుంచి ఏదో ప్రయోజనం ఆశిస్తారు కదా సార్. నేను మీకు ఇప్పుడే చెప్పాను, మా ఫాదరు రామారావుతో అన్ని సంవత్సరాలు ఉండి నేను అడిగాను ఒకసారి మా ఫాదర్ని, డాడీ నువ్వు కూడా వెళ్ళి ఏమన్నా ఏదో సైటో ఏదో ఒకటి తీసుకుని ఏదో ఒకటి చేయొచ్చు కదా అంటే, హీ లుక్డ్ అట్ మీ సెడ్, యూ డోంట్ అండర్స్టాండ్, దిస్ ఇస్ అభిమానం అంతే, ఇంకేది కాదు. దీన్ని కమర్షియల్గా కన్వర్ట్ చేస్తే ఇది అభిమానం కాదు.
కదా. కానీ మీలో ఎంతమంది ఉంటారు అని. ఐ డోంట్ నో అబౌట్ దట్. సో సేమ్ ఫిలాసఫీ నాది. జస్ట్ బికాస్ ఐ నో వన్ సీఎం ఆర్ నేను రేపు వెళ్ళిపోయి నాకేదో పనులు చేయించుకుంటే ఐఎమ్ నాట్ దట్ టైం. సో అప్పుడు ఏమైందంటే ఆ టైంలో నేను ఎక్కడో షూటింగ్ చేస్తున్నాను సార్. సో సమ్మన్ టోల్డ్ మీ ఆయనకి 73 ఏళ్ళు సార్, ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, టాయిలెట్ కూడా ప్రాబ్లం అంట సార్ ఆయనకి, ఏదో ఇండియన్ టాయిలెట్ అంట, ఆయన మరి ఎలా కూర్చుంటారు ఏంటంటే ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ దట్. సో అందుకు ఆ వీడియో చేసి పెట్టాను. అట్ ద సేమ్ టైం మొత్తం అసలు సినిమా ఇండస్ట్రీ నుంచి సైలెన్స్, ఎవరు మాట్లాడడం లేదు. అవును, అందరూ ఆయన దగ్గర బెనిఫిట్స్ పొందినండి, అవును, డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. బట్ వెన్ దెర్ వాజ్ సో మచ్ సైలెన్స్ అండ్ నో వన్ ఇస్ రెస్పాండింగ్, నేను రెస్పాండ్ అవ్వాలని అలా కాదు, అసలు జెన్యున్గానే నేను షార్ట్లో ఉన్నాను. బ్రదర్ ఆ కెమెరా తీసుకురా ఒకసారి ఇటని చెప్పేసి జస్ట్ రికార్డ్ చేసి ఇమ్మీడియట్గా ఎవరికైనా పెట్టండమ్మా ఎక్కడైనా పెడతారని చెప్పేసి పంపిస్తాను అంతే. దానికి డిజైన్ కూడా లేదు దానికి. అండ్ ఇట్ వాస్ జస్ట్ అ రిక్వెస్ట్, మీరు చూసుంటారు, ఇట్ వాస్ జస్ట్ రిక్వెస్టింగ్ ద ప్రజెంట్ గవర్నమెంట్, జస్ట్ ప్లీజ్ రిలీజ్ హిమ్, ఈజ్ అన్ ఓల్డ్ మ్యాన్, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ ఆయన బయటికి తీసుకొచ్చి ఏదో ఇన్వెస్టిగేట్ ఏదో చేయండి, అంతేగాని అది సో సాడ్ 73-year-old మ్యాన్ అలా పెట్టడం అంతే సార్, అంతకుమించి. బట్ దాని తర్వాత మళ్ళీ కలవలేదు నేను. మీరు ఎక్కడ కనిపించినట్లు న్యూస్ లేదు. ఐ డోంట్ గో సార్, ఇట్ ఇస్ నాట్ మై థింగ్ అండి. ఈవెన్ ద కరెంట్ తెలంగాణ సీఎం ఐ డోంట్ గో దర్. ఎందుకు నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పార్ట్. వైసీపీలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఉన్నారు. మరి అప్పుడు జగన్ గారు అరెస్ట్ని ఖండించారా మీరు? ఎప్పుడు? అప్పుడు ఆయన్ని ఒకసారి 2000 అప్పుడు ఇంత థాట్ లేదు సార్ నాకు అసలు, ఈ పాలిటిక్స్ రిలేటెడ్ థాట్ లేదు. పైగా రెండోది ఏంటంటే ఆయనతో నాకు అసలు డైరెక్ట్ కనెక్షన్ లేదు అసలు. ఎవరు ఆ జగన్ గారితో నాకు అసలు ఎప్పుడు కలవటం కానీ పరిచయం కానీ ఇంటరాక్షన్ ఈయనతోనన్నా ఉందా ఏదో కొంత, బట్ ఫ్యామిలీ రిలేటెడ్ ఇది కూడా ఉంది కాబట్టి అందుకు చేశాను కానీ, బట్ ఐఎమ్ నాట్ రియలీ ఇంటు దట్. ఈ సినిమాలు, ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారు సార్ మీరు? నేను మీకు పాలిటిక్స్తో అనుబంధం ఉంది కాబట్టి అడిగాను. అంటే మీరు చెప్పినట్టు ఎంతో మంది లబ్ధి పొందిన వాళ్ళు నోరు మెదపని ఒక సిచ్యువేషన్లో మీకు తెలుగుదేశానికి పెద్ద అనుబంధం ఉన్నట్టు ఎక్కడ వార్తలు కానీ ఏమీ లేవు. తెలుగుదేశంలో మీరు పదవులు పొందినట్టు కానీ, ఆ పార్టీ కార్యకలాపాల్లో విపరీతమైన చొరవ చూపినట్టు కానీ దాఖలాలు లేవు. కానీ మీరు ఖండించారు. చాలా ధైర్యమైన విషయం అది. మీ అభిప్రాయాన్ని ముక్కుసూటిగా చెప్పడం అనేది సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా సినిమా అండ్ పాలిటిక్స్లో చాలా కష్టమైన విషయం, కానీ అది మీరు చేశారు. అంటే ఆ టైంలో అలా అనిపించింది సార్, అన్నాను సార్ అంతే. అంతేగాని దాని గురించి నేను డెప్త్గా ఆలోచించి ఇది ఏదో పెద్ద విషయం స్ట్రాటజిక్గా నేను అనలేదండి. అది జస్ట్ నాకు ఆ టైంలో అలా అనిపించింది, అన్నాను సార్ అంతే. అంటే మీకు ఎలా అనిపిస్తే అలా ఉంటారా? అలా ఉండున్నప్పుడు ఇక బ్రతకటం దేనికి సార్? అని నేను ఇంకోటి మీ ఇంటర్వ్యూలో ఒకటి చూశాను, మీరు బ్రేవ్ హార్ట్ అనే సినిమా చూసారా? అవును. బ్రేవ్ హార్ట్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ బ్రేవ్ హార్ట్ విలియం వాలస్ అనే క్యారెక్టర్ని నెక్స్ట్ డే కట్ చేసి చంపేయబోతున్నారు. సో ఆ అమ్మాయి వస్తుంది అతని దగ్గరికి, వచ్చి ఒప్పేసుకో సారీ అని చెప్పు, ఏదో ఒకటి చెప్పు, నీ లైఫ్ అంటే అతను డైలాగ్ అంటాడు, ఆల్ మెన్ డై బట్ నాట్ ఆల్ మెన్ లివ్ అంటాడు. అద్భుతం. అర్థమైందా మీకు? బతకడం వేరు, జీవించడం వేరు, చిన్న చిన్న స్లైట్ తెర ఉంటుందని. నేను అనుకున్నది కూడా నేను మాట్లాడలేనప్పుడు, నేను ఫీల్ అయినది కూడా నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేనప్పుడు, వాట్ ఈస్ ద బ్లడీ లైఫ్ ఐఎమ్ లివింగ్? అంటే ఇప్పుడున్న సొసైటీలో సాధ్యమేనంటారా? అంటే మీకు ఒక సెలబ్రిటీ రేంజ్ ఉంది కాబట్టి మీకు డజంట్ మ్యాటర్ సార్. ఇప్పుడు నేను అవతలని నొప్పించినంతకాలం నేను అనుకున్నది చెప్పడంలో తప్పే ఉంది సార్. ఐ రెస్పెక్ట్ యువర్ ఫండమెంటల్ రైట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్ ఇస్ ఆల్సో మై ఫండమెంటల్ రైట్. కానీ అది అట్లా అర్థం చేసుకోరు కదా, దట్ ఈస్ యువర్ నొప్పిస్తున్నారని అనుకుంటారు. దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ సార్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్. ఇంకోటి అసలు మీరు మందు పుచ్చుకోరంట కదా? ఐ డోంట్ డ్రింక్ అండి. అదే ఇంటర్వ్యూలో చూసాను. ఐ డోంట్ డ్రింక్. ఈ సినిమా ఫీల్డ్లో చాలా మామూలు విషయం కదా సార్ అది. అంటే ఐ మీన్ కొంత పరిచయాలు, ఫ్రెండ్షిప్, కొంత రిలేషన్స్, ఇవన్నీ కూడా మందు పార్టీతో ఎంతో కొంత ముడిపడి ఉంటాయి కదా. ఐ డోంట్ గో టు పార్టీస్ అండి. ఐ డోంట్ సోషలైజ్, ఎస్పెషలీ విత్ ద ఫిల్మ్ ఫ్రెటర్నిటీ. ఐ డోంట్ గో అవుట్. ఐ సిట్ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అందరూ మందేస్తారు, వాళ్ళతో కూడా కూర్చుంటే నేను కూడా సరదాగా ఏదో డైట్ కోకో ఏదో తాగుతాం, టైం పాస్ అయిపోయింది. ఐ డోంట్ డ్రింక్.
ఎందుకలా తాగాలని రూల్ ఏం లేదు కదా. రూల్ ఏం లేదు, ఎందుకలా అంటే మామూలుగా ఎందుకు తాగననేది క్వశ్చన్, లేకపోతే తాగుతా మీరు మీరు తాగేవాడిని అడగాలి ఎందుకు ఎలా తాగుతావు. తాగనాడిని నువ్వు ఎందుకు తాగ మీరు పెరిగిన ఈ మొత్తం సర్కిల్లో చాలా మంది సోషల్ డ్రింకింగ్ చేస్తూ ఉంటారు. మై ఫాదర్ వాజ్ అ టీ టోటలర్. ఆయన టీ కాఫీ కూడా తాగేవాడు కదా. ఆయన తాగేవాడు కదా, అసలు మందు లేదు, సిగరెట్ లేదు, టీ కాఫీ తాగేవాడు కదా ఆయన. మరి అంటే మరి అన్ని సంవత్సరాలు ఉన్నారు. ఇంట్లో నుంచి వచ్చింది అది. అలాని కాదు సార్, నేను ఐ స్మోక్ సమ్ టైమ్స్, ఐ స్మోక్ బట్ ఐ డోంట్ డ్రింక్. సార్ ఒకసారి మీ నాన్నగారు ఒక సందర్భంలో ఒక మాట తూలితే ఒక పెద్ద ఇష్యూ అయింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఎస్, అవును. అప్పుడు ఇంట్లో మీ మధ్య ఏం సంభాషణ జరిగింది, మీరు దాన్ని? వీ డెంట్ స్పీక్ అబౌట్ ఇట్ సార్, ఎందుకంటే అప్పుడు నేను ఆయన సెపరేట్గా ఉండేవాళ్ళం. నేను ఎక్కడో వేరే షూటింగ్లో ఎక్కడో ఉండిపోయి, బట్ నాకు న్యూస్ వచ్చింది. న్యూస్ వస్తే ఆయన కలవడానికి వెళ్ళాను. యూస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు ఆయన. నా ఇంకా చూడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన. ఐ సెడ్, నేనేమనలేదు, ఇది కరెక్ట్గా హ్యాండిల్ చేయడాడు, ఇది ఇట్స్ అ మిస్టేక్, కరెక్ట్గా హ్యాండిల్ చేయాలని అంతే అన్నాను. బట్ ఈ హ్యాండిల్ ఇట్ రాంగ్. ఆయన దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల అది చాలా పెద్దదైంది. ఆల్ యూ హ్యాడ్ టు డూ వాజ్ అపాలజైజ్. బట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. మీ నాన్నగారు కాబట్టి మీరు ముక్కుసూటిగా ఉంటానన్నారు కాబట్టి అడిగాను నేను అదొక పాయింట్. ఐ టోల్డ్ హిమ్ ఇట్స్ అ మిస్టేక్, యూ షుడ్ నాట్ మాట్లాడకూడదు. సో దీన్ని ఇప్పుడు చేసావు కాబట్టి ఇది కరెక్ట్గా హ్యాండిల్ చేయని చెప్పాను, అంతే. నేను చెప్పాను. మీరు ఎంతమంది సార్ మొత్తం అన్నదమ్ములు? నేను ఒక్కడిని సార్, నాకు 2 సిస్టర్స్ ఉన్నారు. 2 అమెరికాలో ఉంటారు, డిట్రాయిట్లో ఉంటారు. మీ నాన్నగారు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు, కానీ మదర్, మై ఫాదర్, ఆయనకి 29 years సార్ మా మదర్ పోయినప్పుడు. మీకెంత వయసు? నాకు బీన్ అబౌట్ 5.5, 6. మై సిస్టర్ వాజ్ 3, ఇంకొక సిస్టర్ 2. మాకు అసలు తెలియదు కూడా. మీ చేతుల మీద పెరిగారు వాళ్ళు. మాకు అసలు తెలియదు కూడా, పెద్ద ఇది కూడా మెమరీస్ కూడా లేవు. సో ఆయన ఈ వాజ్ 29, బట్ చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడు ఆయన. చాలా హ్యాండ్సమ్. బట్ ఆ రోజు ఆయన ఎందుకు డెసిషన్ తీసుకున్నారో పెళ్లి చేసుకోకూడదని చెప్పేసి. ఐ థింక్ మా గురించి అయి ఉంటుంది. అంటే వచ్చేవాళ్ళు చూసుకుంటారో లేదో అదో, లేకపోతే మా మీద ఫోకస్ పెట్టాలనో ఏదో. కానీ అమ్మ లేకుండా ఉండడం అనేది కొంచెం కష్టమైన విషయమే కదా. మీరు లైఫ్లో ఎలా ఫేస్ చేశారు దాన్ని? అంటే ఏదో పెరిగేసాం సార్. ఎలా పెరిగాము ఏంటి అనేది నాకు తెలీదు. బట్ సమ్హౌ వి గ్రూ అప్. మాకు మా నాయనమ్మ ఉండేది ఇంట్లో. ఎలాగో పెరిగాము, చదువుకున్నాము, పెద్దవాళ్ళం అయిపోయాము, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయాము. సో అది మదరు లేదు అనే ఫీలింగ్ ఎక్కువ ఎందుకు లేదంటే, మాకు అసలు ఊహ కూడా తెలియదు మా మదర్ లేనప్పుడు. సో మేబీ నాకు 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగి ఉంటే మేబీ ఐ వుడ్ హావ్ ఫెల్ట్. బట్ నాకు అసలు తెలియదు కదా, మదర్ ఉంటే ఎలా ఉంటుందనే విషయమే తెలియదు. సో దానివల్ల పెద్ద ఎఫెక్ట్ చేయలేదు అనుకుంటున్నాను. మరి అంటే తల్లి లేకపోవడం వల్ల కొంత మొండిగా పెరుగుతారు అంటారు. అంటే తండ్రి అన్నీ చూసుకోలేడు కదా, తల్లి అన్ని దగ్గరుండి అరే ఇది కాదు అది కాదు. అంటే నేను మీకు మొండిగా అనిపిస్తున్నానా? మీకు ఏమన్నా? నేను మీకు మొండి వాళ్ళ అనడం లేదు, మొండి వాళ్ళే నో డౌట్. మీరు చాలా అన్నారు సార్ ఈ ఇంటర్వ్యూలో, చాలా అన్నారు, నిన్ను చాలా ఇండైరెక్ట్గా తిట్టారు నన్ను. ఓకే, ఐ అండర్స్టాండ్ ఆల్ దట్. తిట్టలేదు సార్ మిమ్మల్ని, మీరు కాబట్టి ఇంత మాడగలుగుతున్నా. మామూలు వాళ్ళు ఎవరైనా వస్తే ఏముంది, ఆ సినిమా అయింది, ఈ సినిమా అయింది, ఎడిటింగ్ ఎలా చేస్తారు, ఫోటోలు ఎలా, అది కెమెరామెన్లతో ఎలా డీల్ చేస్తారు, ఏదో ఒకటి మాట్లాడిపోయారు. ఇన్ని క్వశ్చన్స్ అడిగారు సార్ నా సినిమా ప్రమోషన్ కోసం. నేను మీ దగ్గరికి వస్తే నా సినిమా గురించి ఒక క్వశ్చన్ అడగారు. మీరు ఇప్పుడు రేజర్ అనే సినిమా, రేజర్ ఎస్ వస్తా ఉంది. ట్రైలర్ చూస్తే చూసారా? ట్రైలర్ చూసాను చూడకుండా. ఫుల్ యాక్షన్, హింస, వైలెన్స్. అంటే మన హాలీవుడ్ సినిమా స్టైల్లో ఉంది అది. ఎస్, హింస. అతను మీరెవరు అంటే కూడా డాగ్స్కి డాగ్ గ్రూమర్ అండి. గ్రూమర్, కుక్కలకి ఇంటికి వచ్చి వ్యాన్ వేసుకొచ్చి కుక్కలకి స్నానం చేస్తారు. హైదరాబాద్ కూడా వచ్చేసింది ఆ కల్చర్. చాలా ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. డాగ్ గ్రూమింగ్ వ్యాన్స్ చాలా ఉన్నాయి. పెద్ద సర్వీస్, పెద్ద ఇండస్ట్రీ అది. నేను అక్కడ మా అబ్బాయి యూఎస్లో ఉంటే అక్కడ చూశాను. ఇక్కడ కూడా మన సందులోకి వచ్చి వ్యాన్ పెడతారు, మనం కుక్కని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తే గ్రూమింగ్ చేసేసి ఇచ్చేస్తారు. అసలు ఏంటి సార్ ఆ సినిమా? మొత్తం అమ్మాయి చిన్న పాపకి మీకు మీరు కథ చెప్పమని అడుగుతున్నారు. నేను చెప్పను కదా, స్పాయిలర్ అవుతుంది. కథ ఎట్లా అడుగుతాను? అంత హింస ఉంది ఆ సినిమాలో. అసలు ఏమిటి ఆ మోటివ్ ఏంది ఆ సినిమా? అదే కథ అడుగుతున్నారండి. కథను అడగడం అంటే ఒక పెద్ద గొడ్డలి లాంటిది ఏదో తీసుకున్నారు, కస సౌండ్ వచ్చింది. ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సౌండ్ అండ్ బ్లడ్ కనిపిస్తుంది ఆ సినిమాలో.
ఇట్స్ అన్ యాక్షన్ థ్రిల్లర్. పాప సెంట్రల్ ఫోకస్ సినిమాలో చాలా గ్రిప్పింగ్ నేరేటివ్ అది. నేను ఎప్పటి నుంచో ఒక యాక్షన్ సినిమా చేయాలనేది ఉండేది సార్. బట్ నాకు యాక్షన్ చేయాలంటే నేను ఫిజికల్గా ఈ యాక్షన్ను జస్టిఫైడ్ అనేది నేను నమ్మాలి మెంటల్గా, యాక్షన్ తీయటానికి కూడా. నేను మన కమర్షియల్ సినిమాలన్నీ చూస్తుంటే ఏ సినిమా చూసినా కూడా ఆ సినిమాలో ఉన్న యాక్షను మన సోషల్ ఫ్యాబ్రిక్, రియల్ లైఫ్లో మనం చూసే సొసైటీ దీంట్లోకి ఫిట్ అవ్వదు. ఎప్పుడు అది లార్జర్ దెన్ లైఫ్ కానీ లేకపోతే అన్రియల్గానే ఉంటుంది కానీ మన యాక్షన్ అంతా ఏ సినిమాలో చూసినా. బట్ రియల్గా యాక్షన్ ఎక్కడ చూస్తాం మనం అలాంటి యాక్షన్ చూడం కదా. బట్ ఇంగ్లీష్ సినిమాల్లో మనం చూసే యాక్షన్ చాలా రియల్గా అనిపిస్తుంది. వాళ్ళు కార్లు చేసి రోడ్డు మీద తీసినా కూడా న్యూయార్క్ సిటీలో అబ్బాయి రియల్గానే అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ ఎన్వైరన్మెంట్ని యాక్షన్ ఫిట్ అవుతుంది కాబట్టి. సో ఇన్ని సంవత్సరాలు నాకు అది దొరకలేదు, అది ఇప్పుడు దొరికింది. ఒక కథ దొరికింది ఏదంటే ఎస్ యాక్షన్ చేయొచ్చు, బిలీవబుల్గాను అనిపిస్తుంది, ఎందుకంటే ప్రిమైస్కి సూట్ అవుతుంది కాబట్టి. సో లెట్ అస్ వర్క్ ఆన్ ది స్క్రిప్ట్ అని చెప్పేసి దాని మీద స్టార్ట్ చేసాము. చూస్తే అది ముందు ఎక్కడో లైట్ యాక్షన్ ఉండేది, ఆ నెరేటివ్ బాగా హెవీ యాక్షన్తోనే దీన్ని నెరేట్ చేయగలం అనే స్క్రిప్ట్ తయారైంది అనమాట. సో అందుకని మీకు బట్ దెర్ ఇస్ నో ఓవర్ డోస్ ఆఫ్ యాక్షన్. గంటలు కొట్టేసుకుంటారు, ఎలాంటివి ఉండవు. బట్ దెర్ ఇస్ యాక్షన్. ఫిల్మ్ ఇస్ ఆల్వేస్ ఆన్ ద రన్ అండ్ ఆల్వేస్ ఆన్ ద మూవ్ అండ్ ఆల్వేస్ సీన్ కూడా యాక్షన్ మోడ్లోనే ఉంటుంది. సో అలా డిజైన్ చేసిన సినిమా అనమాట అది. బట్ న్యాచురల్గా అందుకే కదా ట్రైలర్ కూడా బాగా యాక్షన్ బేస్డ్ ట్రైలర్ లాగానే అనిపిస్తుంది అనమాట. అది సార్. ఎప్పుడు సార్ రిలీజ్ అది? May 8th రిలీజ్ సార్. May 8th ఎందుకు పెట్టామంటే యాక్చువల్గా నాకు May 1st నుంచి ఎనీ డేట్ అవైలబుల్లో ఉంది, May 1st కూడా అవైలబుల్లో ఉంది. బట్ నేను May 8th ఎందుకు చూస్ చేశానంటే May 8th మా ఫాదర్ బర్త్డే. సో ఐ థింక్ ఆయన ఉండుంటే హీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ నేను ఎలాంటి సినిమా చేశానని. సో అందుకని May 8th ఆయన బర్త్డే కాబట్టి చూస్ చేసి ఆ రోజు రిలీజ్ చేస్తాం. ఆయన మీ డైరెక్షన్, మీ యాక్టింగ్ ఇవన్నీ చూసేమని? ఆయన మీలాగే నన్ను అడిగేవాడు. మీరు అదే గుర్తొచ్చింది. ఆయన ఎప్పుడు నన్ను నువ్వు కమర్షియల్ సినిమా ఎందుకు చేయవు, నేనేంటి వాట్ ఇస్ కమర్షియల్ అంట. ఇప్పుడు ఆ సంవత్సరం నేను అల్లరి తీసిన సంవత్సరం అంతకుముందు ఇప్పుడు నువ్వే కావాలి వచ్చింది. ఇలా కన్విన్స్ చేసేవాడిని ఆయన్ని. కమర్షియల్ అంటే ఏంటి డాడీ అని. బా మాసు జనం వీళ్ళందరూ కమర్షియల్ అది. నీకు ఒకటి తెలుసా డాడీ, అన్నిటికంటే ఎక్కువ వాచ్డ్ సినిమా ఈ సంవత్సరం ఏదో తెలుసా అన్న. ఏదన్నా ఓ చిన్న లవ్ స్టోరీ డాడీ, నువ్వే కావాలనేది. దాన్ని చూసినంతమంది జనం ఏ మాస్ హీరో సినిమాలు చూడలేదు డాడీ. మరి అది కమర్షియల్ సినిమానే కాదు. కమర్షియల్ అంటే ఆయనకి మాస్ యాక్షన్ హీరోస్తో కమర్షియల్. బట్ నేనేం చేశానంటే సార్, నా కెరియర్ని ఒక హీరోతో ముడిపడకుండా చూసుకున్నాను సార్. అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను హీరో సినిమాసే చేశాను, ఒక హీరోతో ఒక సినిమా తీశాను, నెక్స్ట్ హీరో దగ్గరికి వెళ్ళాను, ఇది ఆడింది అనుకోండి ఫస్ట్, ఇది నాకు కూడా అలాంటి సినిమానే కావాలంటే, సో అలాంటి సినిమాని తీయాల్సి వస్తుంది. సో ఈ ర్యాట్ రేస్లో ఇరుక్కుపోతాను నేను అనుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేయలేను. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన సినిమాలు లేకపోతే సక్సెస్ఫుల్ ఫార్ములా ఉన్న సినిమాలే చేయాల్సి వచ్చింది. ఒకే టైప్ సినిమా చేసేవాడిని. ఒక రౌండ్ హీరోలు అయిపోయిన తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఆ తర్వాత నన్ను పక్కన పెట్టేశారు. చాలామందికి జరిగింది ఇది. సో నేను ఇది ఫస్టే ఊహించి నేను ఇలాంటి ర్యాట్ రేస్లో ఉండాలనుకున్నాను. నేను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలనుకున్నాను నా కెరీర్లో. హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, వాట్ ఎవర్, బట్ ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్. ఐ హ్యావ్ సో మెనీ స్టోరీస్ టు టెల్ అని చెప్పేసి నేను ఈ రూట్ చూస్ చేశాను. బట్ ఇది కరెక్టో కాదో నాకు తెలియదు. బట్ 24 ఏళ్ళు అయిపోయినాయి, చాలా సినిమాలు తీసాం. బట్ కాలిఫోర్నియాలో సినిమా కోర్సులు చదువుకున్నారు కదా మీరు? కాలిఫోర్నియాలో కాదు సార్, కాలిఫోర్నియా అంటే శాన్ హోజే. ఎస్, శాన్ హోజేలో నేను నాకు సోనీ నుంచి ఒక స్కాలర్షిప్ వచ్చింది సార్ ఎడిటింగ్ నేర్చుకుంటానికి. సో వాళ్ళకు ఒక స్కూల్ ఉంది శాన్ హోజేలో. ఆ స్కూల్కి వెళ్ళి ఐ ట్రైన్ టు బికమ్ అన్ ఎడిటర్. సో చాలా సంవత్సరాలు ఎడిటర్, కెమెరామెన్గా పనిచేశాను. అంటే మీ సినిమాలు మీరే ఎడిట్ చేసుకుంటారు? సినిమాకి వచ్చేసరికి అవన్నీ మానేశాను సార్. సినిమాకి వచ్చేసరికి ఓన్లీ డైరెక్షన్, రైటింగ్ మీద ఫోకస్, ప్రొడక్షన్ మీద. ఎందుకంటే అక్కడ నుంచి ఇక ఐ అండర్స్టూడ్ దట్ ఆ జాబ్ నేను చేయక్కర్లేదు. ఐ కెన్ డెలిగేటెడ్ టు సమ్మన్ హూ ఇస్ బెటర్ దెన్ మీ ఆర్ హూ అండర్స్టాండ్స్ దిస్ బెటర్ దెన్ మీ. అక్కడ నుంచి ఇప్పుడు యాడ్ ఫిల్మ్స్లో బ్రివిటీ చాలా ముఖ్యం అంటారు కదా? ఎస్ సార్, మీరే చెప్పారు. ఎస్.
అది నేను దృష్టిలో పెట్టుకుని నా సినిమాలు కూడా డిజైన్ చేస్తాను అన్నారు. ఇప్పటికీ అంటే మరి ఒక్క నిమిషం లేదా 90 సెకండ్లలో కొన్ని నిమిషాలు 10 seconds. In 10 సెకండ్స్ కూడా ఉంటాయి. 10 seconds you have to sell a product. 15 seconds, 20, 30 seconds you have to sell a product. నా ట్రైనింగ్ అక్కడే సార్. నేను అది చేశాను కాబట్టి ఇవాళ ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నాను. ఎందుకంటే సార్ బేసిక్గా ఒక్క లైన్లో చెప్పగలిగింది ఒక పేరాలో చెప్పకూడదు సార్. ఒక్క షార్ట్లో చెప్పగలిగింది ఒక లైన్లో చెప్పకూడదు. ఒక పేరాలో చెప్పగలిగింది ఒక పేజీలో చెప్పకూడదు. సో హౌ డు యూ మేక్ ఎ ప్రెసీ రైటింగ్ అంటారు తెలుసా? చిన్నప్పుడు స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు మీకు ప్యాసేజ్ ఇచ్చి 1/3 సైజ్లో రాయమనేవాళ్ళు ప్రెసీ రైటింగ్. సో లైక్ దట్ హౌ డు యూ మేక్ ఎ ప్రెసీ ఆఫ్ ద ఫిల్మ్? చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్పగలం అనేది నా గోల్ ఎప్పుడు. రేజర్ ఎంత వచ్చింది లెంత్? ఇట్స్ ఎగ్జాక్ట్లీ 2 hours. అంతే మీ సినిమాలు అన్నీ కూడా అంతకంటే నేను ఇంతకుముందు ప్రాపర్గా అవును ఏం చేసేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఇంటర్వల్తో 2 hours క్యాలిక్యులేట్ చేసేవాడిని. 10 నిమిషాలు కూడా ఎగ్జాక్ట్లీ 1 hour 50 minutes పెట్టేవాడిని. 1 hour ఫస్ట్ హాఫ్, 50 minutes సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ ఎప్పుడు ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం తక్కువ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎందుకు ఇట్లా మరి దూరంధర 3.5 గంటలు తీశాడు కదా? అది ఆయన అడగాలి సార్. ఆయన 4 గంటలు ఎందుకు 3.5 తీశాడు? గంటలు కూర్చోబెట్టాడు కదా, కూర్చోబెట్టాడా లేదా? గ్రేట్ కదా, కూర్చోబెట్టాడంటే గ్రేట్. బట్ ఆయన 4 గంటలు ఎందుకు తీశాడంటే ఆయన అడగాలి మీరు. అంటే నేను ప్రిసైజ్ గురించి మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అంటే సినిమాకి పలానా అని రూల్ ఏమి ఉండదు కదా? రూల్ ఏం లేదు సార్. నేను ఈ పర్సనల్ టేస్ట్ సార్. నాకు పర్సనల్గా 2 hours 15 minutes కంటే ఎక్కువ కూర్చోలేను నేను పర్సనల్గా సినిమాల్లో. మేబీ ఇంగ్లీష్ సినిమాలు చూసి అలవాటు అయిపోయిన రీజన్ వల్ల ఏంటో మరి. సో నా సినిమాలన్నీ కూడా ఆ రేంజ్లో ఉంటేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నాకు ఎప్పుడు అలాంటి స్క్రిప్ట్ తగలేదు. 3 hours కావాల్సిన స్క్రిప్ట్ ఎప్పుడు తగలేదు. అంటే సమ్మర్ కొంచెం ప్రెజర్ ఉంటుంది కదా, మీరు ఏ కాన్ఫిడెన్స్తో రేజర్ May 8 రిలీజ్ చేస్తున్నారు? సమ్మర్లో కొంచెం సినిమాలు ప్రెజర్స్ ఉంటాయి కదా, అంటే పోటీ ఎక్కువ ఉంటుంది కదా. కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది కదా సార్. ఎప్పుడు సమ్మర్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో ఎక్కువ ఉంటే బట్ ఆడియన్స్ కూడా ఎక్కువ ఉంటారు కదా, అది కూడా హాలిడేస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ప్రెషరే కదా సార్. సంక్రాంతికి ప్రెషర్ ఉంటుంది, దీపావళికి ప్రెషర్, దసరాకి ప్రెషర్, ఎప్పుడు ప్రెషరే. మీరు బిజినెస్ స్కూల్ కాదు, మీరు యాక్చువల్ లానే మీరు చదవాల్సింది. ఎందుకని సార్? మీరు అంత పాయింట్ బ్లాంక్గా మాడతారు కాబట్టి. అంటే ట్విస్ట్ చేసి ఏమైనా చెప్తున్నాను? డైరెక్ట్గా ఏదైనా మీరు చెప్పదలుచుకుందే చెప్తారు, మేము అడిగింది చెప్పరు. మీరేం అడిగారు సార్ చెప్పండి. సమ్మర్లో పోటీ ఉన్నప్పుడు మీకు ఏ కాన్ఫిడెన్స్తో ఆ పోటీలో వదులుతున్నారు అనేది నాకు క్వశ్చన్. సార్ సినిమా తీసిన ప్రతి ఒక్కడు తను చాలా గొప్ప సినిమా తీసానని అనుకుంటాడు సార్. సూపర్ హిట్ అవుతుందని అనుకుంటాడు. మీకు ఇంకో విషయం తెలుసా సార్? ఇండస్ట్రీలో ప్రతి ఒక్కడు బ్రతికేది ఫస్ట్ వాళ్ళ సక్సెస్ మీద, తర్వాత అవతలోడు ఫెయిలియర్ మీద. అర్థమైందా మీకు? సో ఫస్ట్ యూ లివ్ ఆన్ యువర్ సక్సెస్ అండ్ హోప్ దట్ ది అదర్ ఫిల్మ్ ఫెయిల్, సో యూ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. బట్ ఫర్ మీ నేను ఎలా అనుకుంటానంటే, నా సినిమా లాంటి సినిమా నాతో పాటు వచ్చే సినిమాల్లో లేదు. డిఫరెంట్. ఎస్. సో ఎప్పుడు నేను నా యూఎస్పీ ఏంటనేది చూసుకుంటాను. యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. అంటే నా దగ్గర ఉన్నది మిగతా వాళ్ళ దగ్గర లేనిది ఏంటని చూసుకుని, ఓకే సో దిస్ వే ఐఎమ్ డిఫరెంట్, సో ఐ థింక్ ఐ విల్ టేక్ దిస్, ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సి మార్కెట్లోకి తీసుకెళ్లేదాకే మన ఎఫర్ట్, ఆ తర్వాత మన చేతుల్లో లేదు కదా. అట్లా బాగా నిరాశపరిచిన సినిమా ఏంటి మీకు? అంటే నేను డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకుని ఫెయిల్ అయిన సినిమానా? ఏమో సార్, ఏమీ నాకు గుర్తు రావట్లేదు. కంప్లీట్గా నేను మిస్ఫైర్ అయిన సినిమా అనేది ఏమీ లేదు సార్. నాకు ఎక్స్పెక్టెడ్ రెస్పాన్సే ఉన్నాయి. ఐ హ్యావ్ ఇది పర్వాలేదు అనుకున్నాయి, పర్వాలేదు లానే ఆడిని, ఇది హిట్ అవుతుంది అనుకున్నాయి, హిట్ అవుతుంది. బట్ అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చితేనే సక్సెస్ సార్. తక్కువ మందికి నచ్చితే అది నీష్ అండి. సో నేను నీష్ సినిమా తీసినప్పుడు ఆ తక్కువ మందికి నచ్చింది. సో సక్సెస్ఫుల్ సినిమాని మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చింది. సో ఐ హ్యావ్ బీన్ మోర్ ఆర్ లెస్ ఓకే ఆ బార్డర్ లైన్. మీ రేజర్ సినిమా గురించి ఇంకేమైనా చెప్పండి సార్. అంటే చైల్డ్ సెంటిమెంట్ అనేది రేజర్ వర్కౌట్ అవుతుంది అనేది ఇట్ ఇస్ నాట్ సార్ మీరు అనుకునేటట్టు ఆ క్లీషేడ్ చైల్డ్ సెంటిమెంట్ కూడా కాదు సార్. ఏదో పాపను హింసించేస్తున్నారు అది ఆ టైప్ కాదు, సినిమా కాదండి. యూ హ్యావ్ టు రియలీ వాచ్ దట్ ఫిల్మ్ టు అండర్స్టాండ్. ఆ సినిమాని చూడాలి మీరు, ఏంటి రేజర్ అనేది. బట్ రేజర్ గురించి చెప్పాలంటే రేజర్ కోసం బాగా కష్టపడ్డాం సార్. ఎంత టైం తీసుకున్నారు? అంటే మోర్ దెన్ దాట్ ఆ క్యారెక్టర్ నేనే వేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామందిని అనుకుంటే ఆ క్యారెక్టర్ రేంజ్కి అందరూ పెద్దోళ్ళైనా ఉన్నారు ఏజ్లో, లేకపోతే ఏజ్ తక్కువ వాళ్ళైనా ఉన్నారు.
ఆ ప్రాపర్ ఐమ్ ప్లేయింగ్ మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, మిడిల్ ఏజ్డ్ వేషం. కానీ ఒక సూపర్ ఫిట్ అజైల్ యాక్షన్ చేయగలిగిన ఒక మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్ కావాలి. సో నాకు ఆ టైంలో ఎవరు కనపడలేదు, దొరకలేదు. సో నేనే వేద్దామని డిసైడ్ అయిపోయా వేషానికి. బట్ ఈ వేషం వేయాలంటే ఫైట్లు చేయగలగాలి. ఫైట్లు చేయగలగాలంటే ఊరిని డూపులు పెట్టి అలాంటి ఫైట్స్ కాదు. ఎవ్రీ ఫైట్ రియల్గా ఉండాలి. ఈ సినిమాలో ఒక్క డూప్ షాట్ కూడా లేదు సార్, నాట్ ఎ సింగిల్ డూప్ షాట్. తర్వాత రోప్ షాట్స్ లేవు. ఇది అందరూ అలా గాల్లోకి ఎగిరి కింద పడి బౌన్స్ అయ్యి ఇలాంటి షాట్స్ లేవు. సో ఫైట్ మాస్టర్కి ఫస్ట్ ఇచ్చిన బ్రీఫ్ ఏంటంటే ఆల్ ఫైట్స్ న్యాచురల్గా ఉండాలి, రియల్ ఫైట్, రియల్ ఫీల్ రావాలి. అందుకే మీరు ట్రైలర్ చూస్తే ఆ రియల్ ఫీలే ఉంటుంది, ఆ ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. రోపులు వాడకూడదు ఫైటర్స్ మీద, కొడితే గాల్లోకి ఎగరకూడదు. కాకపోతే అతను ఒక చోట 2 చోట్ల మాత్రం సార్ ఇది కంపల్సరీగా రోప్ వాడాలి, ఎందుకంటే మీ రోప్ వాడకపోతే నాది ఒక షాట్ ఉంది, ఇంకొక ఫైటర్ది ఇంకో షాట్ ఉంది, 2 డిఫరెంట్ ఫైట్స్లో. ఇది వాడకపోతే ఏమవుతుందంటే బాడీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఆ హైట్ నుంచి పడేటప్పుడు బాడీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. నేను కంట్రోల్ చేయగలను. ఆ 2 షాట్ల వరకు రోప్స్ వాడాం అంతే, అంతకుమించి అసలు రోప్ లేదండి. బడ్జెట్ మీరు అనుకున్న దానికే సరిపోయిందా? మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువైంది సార్. బట్ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఎందుకంటే యాక్షన్ సినిమాలని ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా బడ్జెట్ చేయలేం, ఎందుకంటే వేరియబుల్స్ చాలా ఉంటాయి. మీరు అనుకున్న యాక్షన్ అనుకున్న టైంలో అవ్వకపోవచ్చు, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ రావచ్చు, వర్షం రావచ్చు, ఏదైనా అవ్వచ్చు కదా. సో యాక్షన్ సినిమాలకి కొంచెం లెవరేజ్ పెట్టుకోవాలి మనం. అనుకున్న ఎగ్జాక్ట్గా గీత గీసుకుని అవ్వదు, కొంచెం అవతలకే అవుతుంది. సో నేను బాగా కష్టపడాల్సి వచ్చింది. ఏంటంటే నేను ఆ ఫైట్స్ చేయాలి, ఐఎమ్ మిడిల్ ఏజ్డ్ గాయ్. ఎలా ఇప్పుడు ఎలాంటి ఫైట్స్ అంటే ఆల్మోస్ట్ కొంత మార్షల్ ఆర్ట్ మిక్స్ అయిన ఫైట్స్. ఆ కిక్స్ అన్నీ చేయాలంటే అది ఇట్స్ నాట్ ఈజీ. సో దాదాపు ఒక 1.5 years ట్రైన్ అయ్యాను సార్ దానికి. ప్రాక్టీస్ చేశారా? ట్రైనింగ్ ఎవ్రీడే మార్నింగ్ 3:30కి లెగవటం, 4:30, 4:45కి క్లాస్కి వెళ్ళటం, 6 దాకా క్లాస్ చేయటం, వచ్చి రెడీ అయ్యి షూటింగ్కి వెళ్ళటం. ఇదే జరిగింది నాకు. ఇప్పటికీ ట్రైనింగ్ జరుగుతుంది. బట్ ఆ ట్రైన్ అవటం వల్ల ఏమైందంటే ఫైట్లు చాలా ఈజీగా చేయగలిగాను సినిమాలో. రియల్ ఫైట్స్ అసలు మీరు నిజంగా స్పాట్లో కూడా మీరు నిజంగా కొట్టేసుకుంటారేమో అనుకుంటారు మీరు. సినిమాటిక్గా చూపించడం ఏమీ లేదు అక్కడ. సో బాగా కష్టపడ్డాం ఆ సినిమాకి. అంటే మీరు సినిమా కోసం తీసుకున్న ట్రైనింగ్ సాధన కూడా మిమ్మల్ని మానసికంగా కూడా చాలా శక్తివంతులు చేసి ఉంటుంది. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా. బట్ నాకు ట్రైనింగ్ అనేది ఇట్ ఇస్ నాట్ న్యూ. ఐ బీన్ ట్రైనింగ్ ఫర్ ఇయర్స్. అదనంగా తీసుకున్నారు. ఆ ట్రైనింగ్ని మాడిఫై చేసాం దీనికి. ఈ సినిమాకి కావాల్సినట్టుగా ట్రైన్ అయ్యాము. బట్ నా రొటీనే అది కదా సార్, ఎప్పుడు అంతే కదా. ఎర్లీ మార్నింగ్ లెగవటం, ఎక్సర్సైజ్ చేయటం అనేది నా చిన్నప్పటి నుంచి జరిగే రొటీన్ ఇది. సరే, ఇంతకుముందు మీ మాటల్లో మీటూ అనేది ఒకటి వచ్చింది కదా, వరుడు దొరికింది. ఇది ఒక 2-3 ఏళ్ల క్రితం కేరళలో జస్టిస్ జయా కమిటీని వేశారు. దాని మీద ఏదో విచారణ చేశారు. పెద్దగా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇదంతా ఉంది కదా. ఇవన్నీ ఫీల్డ్లో ఏమైనా మారిందా, అలాగే ఉందా? సార్ నేను ఏం జరుగుతుంది జనరల్గా అని కామెంట్ చేయడానికి ఇష్టపడలేదు సార్. కానీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే నాకు ఆఫీస్ లేదు, మా ఆఫీస్లో కౌచ్ లేదు. సో ఐ నౌ ఇది కూడా హియర్సేనే. ఎందుకంటే ఇప్పుడు దీని మీద కామెంట్ చేయడానికి ఎవరో చెప్పిందే కదా, ఓహో ఇలా జరుగుతుందంటే ఇలా జరుగుతుందంటే పుకారు ఇది జరుగుతుంది. బట్ నిజంగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే నిజంగా చేసిన వాళ్ళు ఎవరన్నా చెప్తారు? లేదు కదా సార్, ఇదంతా ఏదో. సో ఈ హియర్సే మీద మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అంటే ఎప్పుడు బాధితులు అంత ధైర్యంగా చెప్పలేరు కదా సార్. బాధితులు ఎప్పుడు కూడా బలహీనంగా ఉంటారు. బాధితులు బలహీనంగానే ఉంటారు. వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి బాధించబడ్డారు. అదే కదా. అదే సో ఎవరో ఒకరు ముందుకు వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనేది ఇండస్ట్రీలో. బట్ దీని మీద చాలాసార్లు చాలా ఇష్యూస్ జరిగినాయి, చాలామంది మాట్లాడారు. చివరికి ఏమైంది సార్? అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఐ డోంట్ నో. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నారు, నేను బయట ఉన్నాను. ఓకే సార్, ఏమయ్యింది, ఏమవుతుంది, ఎలా తగ్గిందా? కానీ ఒకటి చెప్పండి, సినిమా ఇండస్ట్రీలో బోలెడంతమంది ఉమెన్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, లేదా డ్యాన్సర్లు ఉంటారు, ఏదో మేకప్ వాళ్ళు, రకరకాల. ఒక సినిమా టీం అంటే చాలామంది అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు వేరియస్ డిపార్ట్మెంట్స్, జూనియర్ ఆర్టిస్టులు. కానీ
వాళ్ళకి కనీసం బట్టలు మార్చుకునేదానికి సరైన ఫెసిలిటీస్ కానీ, వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, మినిమం వాళ్ళకి ప్రొటెక్షన్ లేకపోయే సిచ్యువేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి అనేది ఒక అలిగేషన్. వెరీ అన్ఫార్చునేట్ సార్. ఐ అగ్రీ విత్ యూ. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలు తీయడానికి వస్తున్నారు సార్. ఇంతకుముందు ప్రొడ్యూసర్స్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎవరో కూడా తెలియట్లేదు అసలు మన ప్రొడ్యూసర్స్. టైనీ బడ్జెట్స్ తీసుకొస్తున్నారు, సినిమాకి కావాల్సినంత బడ్జెట్ తీసుకొస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి ఇవన్నీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళకి కావాలి, ఈ జూనియర్ ఆర్టిస్టులు కావాలి, ఇది సినిమా తీయటం కోసం. వాళ్ళు ఇది ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. సో సమ్వేర్ ఒక రెగ్యులేటరీ బాడీ లాంటిది, ఒక చేంబరు లేకపోతే ఏదో కౌన్సిల్, వాళ్ళు ఇనిషియేటివ్ ఏదైనా తీసుకోవాలి సార్. ఈ మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, చేయనప్పుడు సినిమా తీయద్దు. సమ్ కండిషన్. అంటే బడ్జెట్ ఎంతో ఖర్చు అవుతుంటుంది, ఒక్క క్యారవాన్ ఎక్స్ట్రా పెట్టడం వల్ల అంత బడ్జెట్ మారిపోతుందా? క్యారవాన్ వ్యానిటీ వే అనేది అంటారు కదా మీరు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ సార్. అదే కదా వాష్రూమ్ ఫెసిలిటీస్ కాదు సార్, నేను అనేది వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాష్రూమ్ ఫెసిలిటీ ఫర్ వాళ్ళకే కాదు, లైట్ మెన్లకి, సెట్ అసిస్టెంట్లకి, ఆర్టిస్టులు, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళకి కావాలి కదా. అంటే జెంట్స్కి ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఉమెన్కి ఉండదు కదా. నో ఫర్గెట్ జెంట్స్ మెన్ సార్. ఆ జెండర్ బయస్ తీసేయండి. ఫస్ట్ ఫెసిలిటీ అనేది ప్రతి ఒక్కరికి కావాలి కదా, అందరికీ ప్రొవైడ్ చేయాలి కదా. సో దేర్ షుడ్ బి సమ్ రెగ్యులేటరీ మెకానిజం. మీరు తీస్తున్న సినిమాలో ఆ ప్రాబ్లం గుర్తించారా? నేను తీస్తున్న ప్రతి సినిమాలోనూ ఐ మేక్ షూర్ దట్ దేర్ ఇస్ ప్రొడక్షన్ కన్వీనియన్స్. మీరు చెప్పేది ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ ఫర్ టాయిలెట్స్, అన్నిటికీ. కరెక్ట్గా భోజనం చేయడానికి ప్లేస్ ఏది? ఎండ కాదు ఇక్కడ, ఎలా? లేకపోతే టాయిలెట్స్ ఉన్నాయా లేవా? కొన్ని కాంట్ బట్ లొకేషన్స్ ఉంటాయి సార్. కొన్ని ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీ అని ఒకటి ఉంది, అవును, చాలా షూటింగ్లు జరుగుతాయి ఇక్కడ. నేను చూస్తాను అక్కడ. నేను కారు డ్రైవ్ చేసుకుంటా పొద్దున్నే షూటింగ్ వెళ్తుంటే ఒక 5-6 ఆ చెట్టుకి పెట్టి పైపు పోస్తూ ఉంటారు. ఏంటంటే ఎవరు వీళ్ళంటే కార్పెంటర్లు, మేస్త్రీలు, నైట్లు పనిచేసేవాళ్ళు. నో అన్ అల్యూమినియం ఫ్యాక్టరీ ఇంత డబ్బులు తీసుకుంటాను కదా మనం అక్కడ షూటింగ్ చేయడానికి. కాంట్ దే బిల్డ్ టాయిలెట్స్? లేవు, అక్కడ సరిగ్గా లేవు, ఉండమండి. బట్ ఇంతంత డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు కదా మీరు లొకేషన్ ఫీజ్ అని. బేసిక్ టాయిలెట్స్ కట్టలేరు, అట్లీస్ట్ పోర్టబుల్ టాయిలెట్స్ పెట్టలేరు, దాన్ని రెగ్యులర్గా సర్వీస్ చేయరండి. సో హౌ కెన్ యూ బ్లేమ్ ద ప్రొడ్యూసర్ హూ డస్ నాట్ హ్యావ్ అ బడ్జెట్? కష్టపడి డబ్బులు తీసుకొచ్చి ఆ లొకేషన్ ఏదో పెట్టి టాయిలెట్స్ కూడా పెట్టమంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదా సార్. సో ఇది ఎక్కడో ఒక రెగ్యులేటరీ బాడీయో ఏదో, యువర్ ఫంక్షనింగ్ యాజ్ అ స్టూడియో, యూ హ్యావ్ టు ప్రొవైడ్ టాయిలెట్స్. బేసిక్ హ్యూమన్ డీసెన్సీ అనేది చెప్పాలి. మరి ఎవరు చేయట్లేదు. అదే ఇప్పుడు కేరళలో జస్టిస్ కమిటీ వేస్తేనే అక్కడ ఎవరు చెప్పుకునే దిక్కు లేదు, ఇంక ఇక్కడ కమిటీ లేదు, ఏం లేదు, ఇక్కడ ఎవరు చెప్పుకుంటారు? అంతే సార్. ఎన్ఫోర్సింగ్ బాడీ కావాలండి. బట్ ఆ ఎన్ఫోర్సింగ్ బాడీ పవర్లెస్ అనుకోండి, దాన్ని ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? దాన్ని మిగతా వాళ్ళందరూ లూప్ హోల్ లాగా వాడుకుని ఎవరి పనులు చేసుకుంటారు. చెప్పండి సార్, ఇంకా ఏమిటి మీ ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవు సార్. నా ఫోకస్ అంతా ఇప్పుడు రేజర్. ఇక్కడ నుంచి 2 weeks టైం ఉంది నాకు అది రిలీజ్ అవడానికి. సో దీనికి కాపీ రావడానికి అవ్వాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. సెన్సర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో దాని మీదే ఫోకస్డ్గా ఉన్నాను. చాలా ఆపర్చునిటీస్ వస్తున్న, యాక్టింగ్ ఆపర్చునిటీస్. నేను అవన్నీ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఫోకస్ అంతా, మైండ్ స్పేస్ అంతా దీని మీదే ఉంది. సో ఆఫ్టర్ May 8th ఫ్యూచర్ ఏంటి, తర్వాత ఏం చేస్తాం? ఓటీటీ బిజినెస్ ఇవన్నీ అయిపోయినాయి, ఏమి చేయట్లేదు సార్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. కానీ ఓటీటీ వాళ్ళే చాలా టర్మ్స్గా డిక్టేట్ చేస్తున్నారు అనేది ఒక టాక్. ఐ బిలీవ్ సో. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి చాలా క్లౌట్ ఉంది ప్రొడక్షన్ హౌసెస్ మీద అనేది విన్నాను. బట్ నేను ఇంతవరకు ఫేస్ చేయలేదు. ముందే ఓటీటీ అన్ని మాట్లాడుకుంటారుగా. ఐ డిసైడెడ్ నాట్ టు డూ దట్ సార్. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి నేను థియేట్రికల్ ఫిల్మే చేద్దామని, ఫస్ట్ నుంచి థియేటర్స్కే వెళ్ళాలి, ఇది థియేట్రికల్గా చూపించాల్సిన సినిమా ఇదని చెప్పేసి డిసైడ్ అయ్యాను. కాబట్టి ఐ డెంట్ గో టు ఓటీటీ ప్లాట్ఫామ్స్. అది తర్వాత కదా, అది చూద్దామని. రిలీజ్ అయినాక వాళ్ళు వస్తే మళ్ళీ మాట్లాడుకోవడం, అది ఏంటో తెలియదు సార్. అది అసలు ఓటీటీ గురించి ఆలోచించలేదు నేను అసలు. అంటే ముందు ఓటీటీతో మాట్లాడి వాళ్ళకి హక్కులు అమ్మి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అసలు ఆ సైడే వెళ్ళలేదు సార్. ఎందుకు నేను ఎంతసేపు థియేట్రికల్ ఫోకస్. ఇంతకుముందు ఉండేది చూసారా నాకు. ఇంతకుముందు నాకు సినిమా తీస్తే ఓన్లీ థియేటర్సే కదా ఉండేవి. ఆ మైండ్ సెట్తోనే వచ్చాను దీంట్లో కూడా. సో లెట్ మీ సీ వాట్ హ్యాపెన్స్. మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? మై పిల్లలు దేర్ ఇన్ కాలేజ్ సార్.
దేర్ ఇంకా ఇద్దరు అబ్బాయిలా అమ్మాయి? అమ్మాయి అబ్బాయి. వాళ్ళు ఎవరు రారా ఇంకా ఈ ఫీల్డ్లోకి? ఐ డోంట్ నో సార్. ఐ డోంట్ నో. మీకేం ఇంటెన్షన్ లేదు? నో ఐ బేసిక్గా ఫ్రీగా పెంచాం, ఇండిపెండెంట్గా ఆలోచించే స్పేస్ ఇచ్చాం. వాట్ ఎవర్ దే వాంట్ టు డిసైడ్. అవును, మీ మీద గతంలో చాలా రూమర్స్ వచ్చాయి కదా, అప్పుడు ఏదో సార్ ఏదో అఫైర్స్ అని ఏదో మీరు ఖండించారు కదా ఏదో. నేను నాతో అఫైర్స్ అనా? ఆ, ఓకే. మీరు ఎవరితో కూడా- సార్? మీరు కూడా ఏదో పేర్లు ఎవరితో? పేర్లు ఎందుకు, బాగుండదు కదా. మరి అదే మరి హియర్సే అంటే అడిగితే నన్ను డైరెక్ట్గా అడగాలి. ఏముంది, డైరెక్ట్గా అడగాలి క్వశ్చన్, డైరెక్ట్గా చెప్తాను ఆన్సర్. మీరు ఒక మీరు అలా తిప్పి మీరు అడిగి- మీ సినిమాలో యాక్ట్ చేసిన ఒక హీరోయిన్తో మీరు ఏదో అఫైర్స్ ఎవరు చెప్పండి సార్, పేరు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. చెప్పండి. మరి చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడలేను కదా. అట్లా కాదు, అది అందరికీ తెలుసు, కానీ చెప్పడం ఇప్పుడు కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళకు మ్యారేజ్ అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంత సింపతి ఉందా మీకు జనరల్గా? గ్యారెంటీ ఉమెన్ పట్ల నేను పేర్లు చెప్పను. ఓకే. మగాడిని హింసిస్తారు. అని మీరు ఆ? మీరు ఇప్పుడు ఏదో అన్నారు కదా, గ్యాసిప్స్ నేను అనలేదు కదా సార్. కటింగ్స్, సార్, ఇప్పుడు ఏదో తమ్మునేలు పెడతారంటే అది- నేను దానికి మాట్లాడుతున్నాను. అంటే ఏదో నేను ఇప్పుడు అన్నది కాంట్రవర్షియల్ లైన్ లాగా క్రియేట్ చేసి ఒక కామానో ఫుల్ స్టాప్ తీసేసి అదే పెడతాను. లేదు లేదు, గ్రేట్ ఆంధ్ర ప్రత్యేకత ఏమిటంటే మీరు ఆనందాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము తమ్మునేలు పెట్టాం, నేను ఆనందాన్ని తమ్మునేలు పెట్టరు. మన కాన్వర్జేషన్లో ఉంటేనే తమ్మునేలు పెడతారు, కొంతమంది లేని దాన్ని కూడా తమ్మునేలు పెడతారు. సార్ నాకు విషయం చెప్పండి, ఈ ఇంటర్వ్యూ నాకు ఉపయోగపడుతుంది అనుకుని చెప్పి సినిమాకి నేను వచ్చాను సార్. ఇప్పుడు ఇది ఎలా తయారైందంటే ఇది మీకు ఉపయోగపడేలాగా తయారైంది. ఇప్పుడు నాకు ఉపయోగపడేలాగా ఏదన్నా అడగండి, చెప్పండి, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఇచ్చే మీకు ఉపయోగపడేది కదా సార్, అడిగాను రేజర్ గురించే కదా అడిగాను. లాస్ట్లో ఏదో 2 క్వశ్చన్స్ అడిగారు, ఫస్ట్ అంతా ఏదో బేబత్సం చేశారు మీరు. లేదు లేదు, అట్లా ఏమీ లేదు. చెప్పండి మీరే ఇంకా రేజర్ గురించి. దాంట్లో హీరోయిన్ లేదనుకుంటా కదా, సోలో మీరే ఉన్నట్టున్నారు. హీరోయిన్ లేదు సార్, ఇట్స్ నాట్ అబౌట్ హీరోయిన్, అదే లిటిల్ గర్ల్ ఇస్ హీరోయిన్. 6 ఏళ్ల పాప తేజు అనే పాప, తనే హీరోయిన్ సినిమాలో, తన గురించే సినిమా అంతా. బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్లీ టోల్డ్ స్టోరీ. మామూలు క్లీషేడ్ సెంటిమెంటు ఇలా కాకుండా ఒక అదేలేండి, ఇప్పుడు పాత ఫార్ములా బ్రేక్ చేసేవాళ్ళే ఎక్కువ ఇండస్ట్రీలో నిలబడగలుగుతారు. అంటే నేను చెప్పేది మీ గురించి కాదు, జనరల్గా కథల్ని రొటీన్ కమర్షియల్ రొటీన్ ఫార్మేట్లో ఉన్నదాన్ని మలయాళం వాళ్ళు బ్రేక్ చేసి సూపర్ హిట్స్ ఇస్తున్నారు. మనలో కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి కానీ రెగ్యులర్గా రావడం లేదు. నిన్న రాత్రి వాళ అనే సినిమా చూశాను. వాഴ, అదేదో మలయాళంలో వాయ అంటారు, వాഴ, మన తెలుగులో వాഴ, వాഴ అంటే అరటి. అరటి, మన తెలుగులో వాళ్ళ అని పెట్టారు దాన్ని. అవును, ఎందుకంటే నోరు తిరగదు కదా. ఎవరు తిరగదు, ఎక్స్ట్రాడినరీ అది. అలా అంత మంచి సినిమాలు మనకు కూడా రావాలనేది నా కోరిక. సార్ సినిమా, మంచి సినిమా దానికి డెఫినేషన్ ఏముంది సార్? ఇది ఇప్పుడు మీకు నచ్చింది వాഴ, ఇంకొకటి నచ్చదు, లేకపోతే నాకు పర్వాలేదు అనిపిస్తుంది. సో అలా కదండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నచ్చే సినిమానే మంచి సినిమా సార్, అంతే కదా. సో చూడాలి ఇప్పుడు మరి ఏ సినిమా ఎవరికి నచ్చుతుందో తెలియదు కదా. అంటే మలయాళం వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ మీద ఉండి ఎక్కువ తీస్తున్నారు, మనము పైకి సార్ ఎగురుతున్నాం. నేను అనుకుంటాం మలయాళం సినిమా కంటే మన డైరెక్టర్లు, మన కెమెరామెన్లు ఇంకా మంచి సినిమాలు తీస్తారు సార్. వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే, తీసే ఆపర్చునిటీ మంచి ప్రొడ్యూసర్స్ కనుక ప్రొవైడ్ చేస్తే, మనకే ఉన్నారు చాలా మంచి సినిమాలు తీసేవాళ్ళు ఉన్నారు, వెటరన్స్ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన ఈకో సిస్టమ్ అది ప్రొవైడ్ చేయట్లేదు వాళ్ళకి ఆపర్చునిటీస్ రావట్లేదు. వస్తే టెరిఫిక్ సినిమాలు తీస్తారు మన వాళ్ళు కూడా. మన వాళ్ళు తీయరని నేను అనడం లేదు, ఎక్కడో గ్రౌండ్ రియాలిటీకి దూరం అయ్యారనేది అవ్వలేదు సార్. నేను చెప్తున్నాను కదా, ఉన్నారు ఫిల్మ్ మేకర్స్, టెక్నీషియన్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి అది ఆ ఆపర్చునిటీ మన ఈకో సిస్టమ్ ప్రొవైడ్ చేయట్లేదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆర్గానిక్ ఏదో మిస్ అవుతున్నాం. అంటే ఒక చిన్న అవకాశం వచ్చి, ఒక సినిమా వచ్చి, లేదా ఒక హిట్ వచ్చిన తర్వాత డైరెక్టరు, రైటర్లు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే నేల మీద కాలు పెట్టడం లేదు. వాళ్ళు కామన్ మ్యాన్ సైకాలజీని పూర్తిగా మిస్ అయిపోతున్నారు. ఎక్కడో అభూత కల్పనలతో కూడిన క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి మనకు. అంటే దానికి కారణం వీళ్ళు నేల మీద ఉండరు, వీళ్ళు బయటికి పోతే కారులో పోతారు, ప్రయాణం చేస్తే విమానంలో పోతారు. ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవాడు, ఒక మధ్యతరగతి తండ్రో, ఇంకొకడు వాడి ప్రాబ్లం ఏమిటనేది వీళ్ళకి ఎలా తెలుస్తుంది? అది ఆ లోకంలోనే లేరు కదా. దీనికి నేను ఆన్సర్ ఏం చెప్తాను సార్. నేను మీ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా మంచి సినిమాలు తీయాలని. 24 ఏళ్ల క్రితం ఎవరో బయలు ఇంత కొత్తగా తీసాడు అనుకున్నాను నేను.
ఇవాళకి అదే కొత్తగా నేను ఆ థియేటరు ఆ షో కూడా గుర్తుపెట్టుకున్నానంటే ఎంతమంది సినిమా ఉంటుంది. ఇవాళకి అదే ఎఫర్ట్ సార్, ఇవాళకి అదే ప్రయత్నం. ఇవాళకి నేను ప్రతి సినిమా నా మొదటి సినిమా అనుకుని చేస్తాను నేను. ఈ సినిమా కూడా అంతే. నేను ఇవాళకి నా టెన్షన్ ఏంటంటే నా ఫస్ట్ ఫిల్మ్ లాగానే ఉంది ఫీలింగ్. అల్లరి చేసి రిలీజ్ చేసేటప్పుడు ఎలా ఉందో నా ఫీలింగు, ఇవాళ ఈ రేజర్ తీసి రిలీజ్ చేసేటప్పుడు కూడా అదే టెన్షన్, అదే ఫీలింగ్. ఫస్ట్ సినిమాలోనే ఫీలింగ్. నేను నా వెనకాల ఇంత బాడీ ఆఫ్ వర్క్ ఉందనేది గుర్తురాట్లా నాకు. ఇంకా ఫస్ట్ సినిమా అనే థాట్లోనే ఉన్నాను. అదే టెన్షన్, ఎలారా బాబు అనుకుంటున్నాను. అలాగే ఉన్నాను. ఫస్ట్ కాపీ చూశారన్నారు. ఇంకా కాపీ చూడలేదు సార్. ఇంకా టెక్నికల్ కరెక్షన్సే జరుగుతున్నాయి. చాలా సీజీ షాట్స్ ఉన్నాయి సినిమా. ఏం లేవన్నారు. సీజీ షాట్స్ అంటే అదే ఈ ఫైట్స్ లేవు. కాదు సార్, అలాంటిది కాదు. నేరేటివ్ సీజీ. నెరేటివ్ అంటే మీరు చూసేటప్పుడు నన్ను అడుగుతారు ఎక్కడ ఉంది సీజీ అంటారు. బ్లెండ్ అవ్వాల్సిన సీజీ ఉంటుంది కొంత, అది ఉందన్నమాట. సో అది జరుగుతుంది. మిగతా అయిపోయింది సార్, అయిపోయింది సినిమా రిలీజ్ అయిపోతుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మరోసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా సినిమా రేజర్ మే 8న మా ఫాదర్ బర్త్డే రోజున రిలీజ్ అవుతుంది. కొంచెం వీలు చూసుకుని థియేటర్కి వచ్చి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ.